నుంచి బయటకు వచ్చినప్పుడు నాతోటి అనురాగ్ మా మేనేజర్ హూ వాజ్ మేనేజింగ్ కెప్రీ షో బిఫోర్, హీ వాక్డ్ అవుట్ విత్ మీ. అనిరుద్ మై గిటారిస్ట్, సపోర్ట్ వోకలిస్ట్, ఇంకో బేసిస్ట్ ఉండే, వాడు వేరే బ్యాండ్లో జాయిన్ అయ్యింది. సో మేము 7 ఉండే టీం, దాంట్లో నలుగురం బయటకు వచ్చాం. మనం చేద్దాం కలిసి, వీ హ్యావ్ టు డూ సంథింగ్ అన్న దీంతో ఎలిజియం టుక్ షేప్. దేవుని దయ వల్ల ఒక బ్యూటిఫుల్ టీమ్ ఫామ్ అయింది. ఈ December 25th వీ సెలబ్రేట్ అవర్ 3rd anniversary Elyzium. Nice. We have done close to 600 shows. We have toured Australia, we have toured the US, done many destination weddings, we've done Bali. Opportunities are unfolding and people are liking it. Did you think that okay నేను ఏమన్నా చేస్తే will they come up to that question where నా బ్యాండ్ ఇది మీరు జాయిన్ అయింది కదా అది. It is not only DK. Dinker is the elder most in the band and he is the elder brother for everyone. He is the base who holds everybody together. That's all. But everybody else is equal. And one more thing I'll tell, I very proudly say this. In these 3 years, we have not cancelled even one show. Wow, that's an one achievement. show. That's really an achievement. ఒక సాదా సీదా B.Pharmacy స్టూడెంట్, అందరిలానే లండన్కి వెళ్ళారు, చదువుకున్నాడు, బట్ ఏదో మిస్ అవుతుంది అని కట్ చేస్తే సింగింగ్, ప్లేబ్యాక్ సింగర్, లీడ్ వోకలిస్ట్ ఆఫ్ బ్యాండ్ ఎలీజియం, దానికంటే ముందు కప్రీషియో. ఎవరు అనుకుంటున్నారా? మిస్టర్ దినకర్ కల్వలా. నేను అతనితో పాడ్కాస్ట్ చేసే ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ వచ్చింది. అండ్ ఈ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పాడ్కాస్ట్ నేను అతని ఆ 27-28లో సింగర్ ఎలా అయ్యాడు, ద రిస్క్స్ హీ ఫేస్డ్, ఇంకా చాలా మాట్లాడాను. అండ్ డెఫినెట్లీ మీరు ఇది పాడ్కాస్ట్ చూస్తే 100% ఎంజాయ్ చేస్తారు. సో లెట్స్ గో టు ద వీడియో. ఎలా ఉన్నారు అన్న? I'm good, Vishnu. How are you? I'm doing First really of good. all, very happy to be here. Yeah, it's my pleasure. మీరు లైక్ అవుట్ ఆఫ్ యువర్ బిజీ స్కెడ్యూల్, ఐ నో వాట్ యువర్ బిజీ స్కెడ్యూల్ ఇస్ లైక్. మీ ఇన్స్టా పేజ్ చూస్తే అర్థమైపోతుంది. బట్ you've given me time and you've supported me in this initiative. Always. And I'm very, very happy to be here. Pleasure's mine అన్న. సో అంటే ఎలా ఉన్నారు అనే స్టేట్మెంట్ చాలా చిన్నగా ఉండొచ్చు, బట్ ఐ థింక్ యూ అండర్స్టాండ్ అసలు ఏంటి, ఎలా ఉన్నారు, హౌ ఆర్ యూ ఫీలింగ్ విత్ ది న్యూ ఫౌండ్ సక్సెస్. ఐ డోంట్ వాంట్ సే సక్సెస్ బికాజ్ యూర్ ఆల్రెడీ అ సక్సెస్ స్టోరీ, బట్ సడన్ ఒక ఆడియన్స్లో లైక్ పీపుల్లోకి ఒక రికగ్నైజేషన్ వచ్చింది. హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ ఇట్? Definitely a good feeling, Vishnu. The two ways to it, two sides of it. ఒకటి పాటని ఫస్ట్ టైం ఒరిజినల్ ఫార్మాట్లో విని దాన్ని లైవ్లో చూడడానికి వచ్చే వాళ్ళ పర్సెప్షన్ ఒకటి, దాని తర్వాత వాట్ ఆపర్చునిటీస్ డస్ దిస్ అన్ఫోల్డ్ అది ఇంకొకటి. సో ఇప్పటివరకు అయితే బోత్ వేస్ ఇట్స్ గోయింగ్ వెరీ వెల్. నైస్, ఐమ్ హ్యాపీ అబౌట్ ఇట్. బట్ ఐ రియలీ డోంట్ థింక్ మీకు ఒక ఇంట్రొడక్షన్ ఇవ్వాలి, బట్ for my podcast I have to give an introduction. So this is Dinker Kalvala. He's the lead singer of Elyzium and also the founder of Elyzium. And అంటే నేను చెప్పనక్కర్లేదు Elyzium ఎంత పెద్దదో, బికాస్ నా ఫ్రెండ్స్లో పీపుల్ హూ స్టే ఇన్ బెంగళూర్, స్టే ఇన్ హైదరాబాద్, Elyzium షో పడుతుంది అంటే లైక్ పని మానేసుకొని మరీ వెళ్ళేటట్టు ఉన్నారు. నిజంగానా? 100%. నేను గుడ్ యా అంటే ఇప్పుడు వాళ్ళు లైక్ దేర్ ఆల్వేస్ వెరీ సాడ్ దట్ ఏంటి తెలుగు బ్యాండ్స్ రావేంటి మా ప్లేస్లకి, ఎస్పెషలీ బెంగళూరుకి. బట్ Elyzium వస్తుంది అంటే చాలు, లైక్ వాళ్ళు దే హ్యావ్ దేర్ వీకెండ్ ప్లాన్ సార్టెడ్. మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది విష్ణు, సో టు గెట్ సచ్ అ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది ఆడియన్స్. లైక్ నాకు పర్సనల్గా ఆన్ అ పర్సనల్ నోట్, నాకు లైక్ I'm not much of an outdoorsy person, but నాకు 2 bands were very well known. అంటే నాకు ఎప్పుడు వినపడే నేమ్స్, ఒకటి When Chai Met Toast and other one was Capriccio. Correct. And later ఆ Capriccio కూడా like I don't want to offend the other people, but you were the starlight is what I mean. Like మీరు like people నాకు like I don't know the process, but unfortunately or fortunately in a band or in any musical event or anything, a singer is showcased a lot అన్నట్టు నా ఫీల్, నా పర్సెప్షన్. అంటే నాట్ ఎవ్రీ వన్ కెన్ అప్రిషియేట్ ది టెక్నీషియన్, అందరికీ అది ఉండదేమో. బికాజ్ లీడ్ సింగర్ చూడగానే యోర్ ఫేస్ ఇస్ ది ఐడెంటిటీ ఆఫ్ ది బ్యాండ్. అండ్ అసలు లైక్ ఐ వుడ్ లైక్ టు నో వాట్ వాస్ దట్ జర్నీ ఫ్రమ్ లైక్
ఒక ప్లేబ్యాక్ సింగర్ నుండి అండ్ దెన్ టు కప్రిషియో అండ్ దెన్ యూ ఫౌండెడ్ యువర్ ఓన్ బ్యాండ్ కాల్డ్ Elyzium. సో ఏంటి లైక్ వాట్ ట్రాన్స్పైర్డ్ అసలు? సో మై లాంచ్ యూ నో ఇట్ వెరీ వెల్. Yeah. 2011 ఎండింగ్. సో అది అనుకోకుండానే జరిగింది అది కూడా, బికాజ్ ఐ వాజ్ డూయింగ్ మై మాస్టర్స్ ఇన్ లండన్. ఐ వాజ్ ఇన్ లండన్. I did my masters. I was working there. Then I got an opportunity, a big opportunity, and you know it very well. Yeah, I do. So to all the viewers, so his dad is my mentor, and Reddy garu. So he's well known as Madhura Reddy garu, the man behind beautiful films and Madhura audio. Yeah. So Sridharanna actually brought me into this, cheppalante, because I don't have any background. So no big names in the family, no past experience, no film training, nothing. సో కర్ణాటిక్ నేర్చుకున్నా చిన్నప్పుడు, నేను కొంచెం హిందుస్థానీ కూడా నేర్చుకున్నా. సో దాని తర్వాత శ్రీధరన్ ఆపర్చునిటీ ఇవ్వడం, ఇట్స్ మై లవ్ స్టోరీలో నా ఫస్ట్ సాంగ్ నిన్నలా లేదే మొన్నలా లేదే. సో అదంతా కూడా అంటే బిఫోర్ ఐ రియలైజ్డ్ దట్ ఇట్ వాస్ హ్యాపెనింగ్, ఇట్ ఆల్ హ్యాపెండ్. సో అది అయిపోయి, ఎందుకంటే అది అయినప్పుడు ఐ వాజ్ వర్కింగ్ ఇన్ చెన్నై. సో ఆర్కిడ్ ఫార్మస్యూటికల్స్, ఐ వాజ్ వర్కింగ్ దేర్. ఓకే. సో ఈ పాట రిలీజ్ అవ్వడం, దాని తర్వాత దాని తగ్గట్టు ఆపర్చునిటీస్ రావడం, దెన్ కేమ్ అ పాయింట్ వేర్ ఐ హ్యాడ్ టు చూస్ బిట్వీన్ కెరియర్ అండ్ మ్యూజిక్. దెన్ డెఫినెట్లీ మై పేరెంట్స్ కమింగ్ టు ద పిక్చర్, మై గ్రాండ్ ఫాదర్ కమింగ్ టు దిస్, సపోర్టింగ్ మీ అలాట్. దాని తర్వాత జాబ్ రిజైన్ చేసి పర్మనెంట్గా దీంట్లోకి రావడం. అండ్ పర్మనెంట్గా దీంట్లోకి రావడం అన్నంతవరకు అందరికీ తెలుసు, బట్ వాట్ యాక్చువల్లీ గోస్ త్రూ when you change your stream when you're 27 or 28 is something that nobody can understand. True. It's not a normal thing. I agree. It's a gutsy decision. 100%. Because అప్పటి వరకు మనం ఇంత కష్టపడి ఒక బేస్ ఫామ్ చేసుకుంటాం లైఫ్లో. 27-28 ఇయర్స్ కొంచెం రాక్ స్టడీ అయ్యే ఫేజ్ అది. అంటే మన ఇండియన్ ఎకోసిస్టంలో మ్యారేజ్ అయ్యే స్టేజ్ అది. So before that కొంచెం definitely everybody wants to create an identity for themselves. సో నేను కూడా అదే ఫేజ్లో ఉండే. బట్ ఆ టైంకి నాకు మళ్ళీ ఐ హ్యాడ్ టు స్టార్ట్ ఫ్రమ్ జీరో, బికాజ్ స్ట్రీమ్ చేంజ్ చేయడం వల్ల. సో దాంట్లో ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ పీపుల్స్ నేచర్స్. ఎందుకంటే నేను వచ్చినప్పుడు నేను పెరిగింది వేరే దగ్గర. నేను ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. నేను పెరిగిన నా సర్కిల్ వేరు, నా బ్రాటప్ వేరు, నా ఫ్రెండ్ సర్కిల్ వేరు. సో ఐఎమ్ నాట్ యూస్ టు దిస్ అప్పుడు. అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2011. సో అది చాలా కొత్తగా ఉండేది నాకు. ఏంది పంచాయతీ అంతా, ఏంది. డెఫినెట్లీ ఐ కెన్ అండర్స్టాండ్. అంటే కొత్తగా అనిపించేది, వింతగా కూడా అనిపించేది. ఏంది ఇట్లున్నారు, ఇట్లా మాట్లాడుకుంటున్నది అంటే నేను షాక్ అయ్యేటోండి అది ఫస్ట్లో. దాని తర్వాత కరెక్ట్గా ఒక 6 months తర్వాత నేను ఇక ఐ థాట్ ఆఫ్ కాలింగ్ ఇట్ ఆఫ్, వెళ్ళిపోదాం అనుకున్నా. అదే మై నెక్స్ట్ క్వశ్చన్ వాజ్ దట్ ఓన్లీ. అంటే బికాజ్ ఐ రియలీ ఫీల్ అంటే అలాంటి ఒక కొత్త అట్మాస్ఫియర్లోకి వచ్చినప్పుడు దెల్ బి ఫ్యూ ఇన్స్టెన్సెస్ వేర్ యుల్ ఫీల్ అ లిటిల్ లో, తర్వాత ఇదంతా మన వల్ల కాదు అంటే ఏదో నేను లైక్ ఐమ్ నాట్ షూర్ ఇఫ్ యూ ఫేస్ ద సేమ్, బట్ అంటే అరే నేను ఏదో సింగింగ్ చేస్తా, నాకు ఇష్టం, బట్ నాకు ఇంత లైమ్ లే అంటే అంత ప్రెషర్ తీసుకోలేను, పాట పాడేదేమో నా ఇష్టానికి పాడతాను, బట్ ఇక్కడ ఏదో నన్ను ప్రెషర్ చేస్తారు పాట పాడమని, అది ఇది అన్నట్టు అనిపించిందా ఎప్పుడన్నా లైక్ ఇనీషియల్ డే? అంటే నాకు బట్ అన్నిటికంటే కూడా ఎక్కువ ఏంటంటే నాకు ఈ పట్టింపులు ఎక్కువ లేకుంటుండే. ఒకటి టాలెంట్కి తగ్గట్టు ఆపర్చునిటీస్ ఎందుకు వస్తలేవు ఒకటి ఉండేది. బట్ మిగతా అన్ని దే నెవర్ బాదర్డ్ మీ మచ్. మై మేజర్ కన్సర్న్స్ వర్ హౌ పీపుల్ అరౌండ్ ఆర్, హౌ హెల్దీ పీపుల్ అరౌండ్ యూ ఆర్. ఎందుకంటే నేను అట్లా పెరిగినా కాబట్టి అట్లానే అలవాటు నాకు. సో అది కొంచెం అది అలవాటు కావడానికి నాకు టైం పట్టింది బాగా. ఎందుకంటే మా నాన్న ఒకటే చెప్పి, ఎందుకంటే నేను అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది విష్ణు. ఇప్పుడు నేను లాంచ్ అవ్వడమే, ఇప్పుడు మేమంతా చాలా మంచి ఫ్రెండ్స్ అందరం కూడా, వి మెయింటైన్ ఎ గుడ్ ర్యాపో అండ్ ఎవ్రీథింగ్. బట్ అప్పుడు 10-11 ఏళ్ళ క్రితం నేను ఒక్కడనే కొత్తోండి. వీళ్ళంతా కలిసి ఆల్రెడీ ఒక 5-6 years నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నారు. నేను అప్పుడే వచ్చిన కొత్తగా.
సో వాళ్ళకి నన్ను యాక్సెప్ట్ చేయడానికి, నాకు వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. సో యూ ఫెల్ట్ లైక్ అన్ అవుట్ సైడర్ ఓ ఇనిషియల్లీ. ఎస్, ఆఫ్ కోర్స్. యా, ఐ అండర్స్టాండ్ దట్ ఫీలింగ్ ఇస్ ఉండే పక్కా ఉండే. అండ్ నేను ఫస్ట్ నుంచి కూడా, నేను చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్ అయినా, మా ఫ్యామిలీలో అయినా, పీపుల్ హూ నో మీ, దే నో మీ ఇన్ అండ్ అవుట్. సో మనది ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం, కుల్లం ఏముండదు, ఎవరో ఏదో అనుకుంటారని నేను అబద్ధాలు అయితే ఆడ. సో అది ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది నాకు. బట్ అది చేయబట్టి నేను టోటల్గా మారిపోతున్నాను అన్నది ఐ డోంట్ థింక్ దట్ విల్ ఎవర్ హ్యాపెన్. దట్ డెఫినెట్లీ కొంత టోన్ డౌన్ అండ్ సాఫ్టన్ అయినానేమో. బట్ కమింగ్ బ్యాక్ టు యువర్, అంటే ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఇంటర్లింక్ ఎవ్రీథింగ్. అది సో ఇట్లా స్టార్ట్ అయింది అది. తర్వాత మళ్ళా కూర్చొని మా నాన్న ఒక మాట చెప్పిండు నాకు, అరే నువ్వు వచ్చి 6 నెలలు అయింది, 6 నెలల్లో నువ్వు నీ ప్రెజెన్స్ ఈజ్ బీయింగ్ ఐడెంటిఫైడ్ అంటే యూఆర్ గుడ్ ఎట్ వాట్ యూఆర్ డూయింగ్. సో టేక్ ఇట్ యాజ్ అ పాజిటివ్ థింగ్. అండ్ ఆల్రెడీ నువ్వు అండర్ గ్రాడ్ అయిపోయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, మాస్టర్స్ చేసినావు, దాని తర్వాత 3-4 years జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. నువ్వు ఒకవేళ దీంట్లో క్లిక్ కాకపోతే యూ కెన్ ఎనీ డే గో బ్యాక్ అండ్ వర్క్. బట్ ఈ ఆపర్చునిటీ అందరికి రాదు. ఎగ్జాక్ట్లీ ట్రూ. సో నాకు కూడా కరెక్ట్ అనిపించింది అది. ట్రూ 100%. సో ఆ ఒక్క ధైర్యంతో, అండ్ ఐఎమ్ అ వెరీ వెరీ గాడ్ ఫియరింగ్ అండ్ గాడ్ బిలీవింగ్ పర్సన్. సో భగవంతుని మీద భారం వేసి ముందరు పోయినా. ఇప్పటికి కూడా అదే, ఎప్పటికైనా అదే ఉంటుంది. దేవుని దయ వల్ల అంత మంచిగా నడుస్తున్నది. సో ఇది ఈ ప్లేబ్యాక్లో కూడా ఆపర్చునిటీస్ రావడం, పాడడం. తర్వాత సూపర్ సింగర్ అని ఒక షో అయింది మా టీవీలో. దట్ యాక్చువల్లీ ఓపెన్ మై విండో టు ద ఆడియన్స్ ఆఫ్ తెలుగు ఫ్యామిలీ. ఇంకా చాలా మంది చూస్తుండే, చాలా పెద్ద హిట్ అయింది. సూపర్ సింగర్ 7, సూపర్ సింగర్ 8, సూపర్ సింగర్ 9. సో ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉండే నాకు. 7లో ఐ వాజ్ అ బిగినర్. ఓకే, 8 లోపల ఐ వాజ్ అ గెస్ట్. 9 లోపల ఐ వాజ్ అ పార్టిసిపెంట్. బట్ దట్ 9 లోపల ఫ్యూ పర్ఫార్మెన్సెస్ దట్ ఐ గేవ్. ఒక పర్ఫార్మెన్స్ చేసిన మన ఐ మూవీలో నువ్వు ఉంటే నా జత విత్ మేకప్. ఐ డిడ్ దట్ ఆన్ సూపర్ సింగర్ 9. దిస్ వాజ్ ఇన్ 2016. సో అది చాలా రీచ్ తీసుకొచ్చింది. దాని తర్వాత మణి శర్మ గారి నుంచి కాల్ రావడం 2013లో, నిన్నలా లేదే రిలీజ్ అయిన తర్వాత మణి గారు కాల్ చేయడం. సో ఈ 13, 14, 15, 16, 17 మణి గారి స్టూడియోలో చాలా ట్యూన్స్, ట్రాక్స్ పాడడం. సో అక్కడ ట్రైన్ అయినా నేను. సో ఐ కమ్ ఫ్రమ్ హిస్ స్కూల్. సో అక్కడ ది ఆర్ట్ ఆఫ్ ప్లేబ్యాక్ సింగింగ్ అక్కడ నేర్చుకున్నాను నేను. సో యువర్ స్కూల్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ యూ, నేను నమ్ముతాను. ట్రూ. సో అక్కడ చెక్ ఇన్ ఉన్నాను. సో అక్కడ ఏంటంటే నువ్వు యూ హ్యావ్ టు బీ పర్ఫెక్ట్, నీకు ఆప్షన్ లేదు. 100%. ఏదన్నా ఒకటి పట్టుకొని ఇట్లా ఉంటుంది, ఒకటే ఉంటుంది ఆప్షన్, నీకు రెండోది కనిపించదు. ఇన్విజిబుల్ అంతే, అసలు నీకు ఇన్విజిబుల్ ఉండదు. There'll be just one option. Choose anyone. You have to choose it. You don't have an option. Okay. అదొకటి మంచి జరిగింది నాకు, ఎందుకంటే అట్లనే నేర్చుకున్నాను నేను. తర్వాత సూపర్ సింగర్ తర్వాత స్వరాభిషేకం ఒకటి, స్వరాభిషేకం ఈటీవీ. 2016 to 2023 I have been continuously performing, and the biggest gift was performing in presence of Balu garu. So I've given close to 100 performance in his presence. And I think you must have felt so happy. Tension unde, but అదొక ఎక్స్పీరియన్స్ కదా. మెమరీ ఎంతమందికి వస్తుంది ఆపర్చునిటీ, అసలు వెరీ రేర్ is what. అండ్ అట్లాంటి షోస్లో ఇఫ్ యూ అండర్ పర్ఫార్మ్ యు ఆర్ నెవర్ కాల్డ్ బ్యాక్, బికాస్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఎవ్రీ షో ఇస్ అ కాంపిటీషన్. బట్ ఇవాళకి మనం నిలదొక్కున్నామంటే భగవంతుందే, మన కష్టం అన్నీ కలిపి, పీపుల్స్ లవ్ అండ్ ఎవ్రీథింగ్. సో అది జరిగింది. 2018 I got a call from Capriccio. నిజం చెప్తా, దే కాల్డ్ మీ. సో Teja called me, the guy who plays Kahan in their band. So he called me then, అన్న ఇట్లా అనుకుంటున్నాము, we were looking for a lead vocalist and మీరైతే బాగుంటుంది అనిపించింది మాట్లాడుకున్నాం. దాని తర్వాత నేను అప్పుడు I was traveling from Warangal to Hyderabad. This happened on October 13th at around 1:35 in the afternoon. Wow, you still remember? Because October 12th is my daughter's birthday. దాని ఫస్ట్ బర్త్డే చేసి నెక్స్ట్ డే we were coming back to Hyderabad in the afternoon. Nice. ఆ డేట్ గుర్తుపెట్టుకున్నారు. సో ఐ కేమ్ టు హైదరాబాద్, ఐ మెట్ దెమ్. వచ్చిన తర్వాత కలిసిన వాళ్ళ షోస్ ఒక 2 చూసినాను. ఇంకా అప్పటికి నాకు ఐ డెంట్ నో వాట్ దిస్ బ్యాండ్ కాన్సెప్ట్ వాజ్, బికాస్ నేను ఐఎమ్ నాట్ మచ్ ఆఫ్ అ పబ్ ఆర్ క్లబ్ గోయింగ్ పర్సన్. సేమ్. సో మనంతా ఏదున్నా అని మంచిగా చిల్ బయట దోస్తులు కలిసి. సో అంటే ఐ కమ్ ఫ్రమ్ దట్ స్కూల్. సో పోయినా చూసినా మంచిగా అనిపించింది. ఎందుకు మంచిగా అనిపించింది అంటే దే ఆర్ అ బంచ్ ఆఫ్ రియలీ టాలెంటెడ్ ఫెలోస్. అది మాత్రం ఐ డోంట్ డినై ఇట్.
వెరీ టాలెంటెడ్, వెరీ స్వీట్, అంత అంత బాగానే ఉంటుంది. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ దే డూ మ్యూజిక్ దట్ దే లైక్ టు డూ. నీకు ఆ ఆప్షన్ చాలా తక్కువ ప్లేసెస్లో వస్తుంది. అవును. ఇప్పుడు నేను సాంగ్ పాడడానికి పోతా రికార్డింగ్కి, ఐ సింగ్ వాట్ ద మ్యూజిక్ డైరెక్టర్ వాంట్స్ మీ టు సింగ్. ట్రూ. ఇఫ్ ఐఎమ్ గివెన్ స్కోప్ టు ఇంప్రొవైజ్, ఐ కెన్ ట్రై. బట్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అది ఎందుకు కంపోజ్ చేస్తాడు? దెర్ ఇస్ అ కంపోజింగ్ వాల్యూ, దెర్ ఇస్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, బట్ ఐఎమ్ ది ఇన్స్ట్రుమెంట్ ఫర్ హిమ్ టు బ్రింగ్ హిస్ క్రియేషన్ టు రియాలిటీ. అంతే కదా, వోకలిస్ట్ ఇస్ దట్, ఆర్ ఎనీ మ్యూజిషియన్ ఇస్ దట్. 100%. కానీ ఆ స్కోప్ అక్కడ వైడ్ అండ్ స్కోప్ కనిపించింది నాకు. నాకు కావాల్సిన పాటలు నేను పాడొచ్చు. అరే జనాలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, తెలుగు పాటలు ఇంత ఎంజాయ్ చేస్తున్నారంటే నేను నిజంగా స్టన్ అయినా. అండ్ ఐ ఫెల్ట్ హ్యాపీ ఆల్సో. I think that was the period where people started liking Telugu songs. Correct. Mundu it was very personal, I feel. Ante lopala enjoy chesevallu. But when bands like you started singing it out in clubs and restaurants, correct, akkada they started enjoying it. Live music ane oka segment. Annidikante important. Why do you think that happened? Because the reach was more. Ante more people had access. ఇప్పుడు నేను ఒక టికెటెడ్ షో పెడతావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరిజిత్ సింగ్ ఈస్ కమింగ్ అండ్ పర్ఫార్మింగ్ ఎట్ గచ్చిబౌలి స్టేడియం. యూ వాంట్ టు గో అండ్ హ్యావ్ అ విఐపి టేబుల్, యూ నీడ్ టు స్పెండ్ అట్లీస్ట్ 10,000 or 15,000 ఫర్ ద టికెట్. అవును. బట్ ఇక్కడ ఇట్ ఈస్ మచ్ రీజనబుల్లీ ప్రైస్డ్ అండ్ యూ కెన్ గో ఆన్ అ వీకెండ్ విత్ యువర్ ఫ్రెండ్స్, జస్ట్ గ్రాబ్ అ డ్రింక్ ఆర్ ఆర్డర్ సమ్ ఫుడ్ ఆర్ జస్ట్ ఎంజాయ్ మ్యూజిక్, హ్యావ్ అ గుడ్ ఈవినింగ్ అండ్ కమ్ బ్యాక్. And so I think it is very candid kuda kada, like more than the concert, band concept edaithe mana clubs lo aitunayo, I think the interaction with the audience is much more intact rather than a concert. Few of them interact, few of them don't interact. It depends on the frontman. ఇప్పుడు నేను ఉన్నాను, ఐ లవ్ టు ఇంటరాక్ట్. సో ఇప్పుడు తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు ఒకలాగా, తెలియని వాళ్ళు వచ్చినప్పుడు ఒకలాగా, ఎవరున్నా ఒకేలాగా, అంటే డిపెండ్స్, ఒక్కొక్కళ్ళు డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అది ఎవరి దీన్ని బట్టి ఇట్ కీప్స్ వేరియింగ్. నైస్. సో ఆ కాన్సెప్ట్ నచ్చింది నాకు. అది నచ్చిన తర్వాత దెన్ ఐ కేమ్, వి డిడ్ అ లాట్ ఆఫ్ రిహర్సల్స్, దెన్ ఐ అఫీషియలీ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ ఫర్ దెమ్ ఆన్ ద 1st of November 2018. ఆల్మోస్ట్. సో మంచిగా నడిచింది, ఒక 1.5 2 years నడిచింది. కోవిడ్ వరకు బాగానే అయింది. మధ్యలో నేను అంటే ఐఎమ్ ఎల్డర్ టు ఆల్ ఆఫ్ దెమ్ బై ఏజ్, సో ఐ యూస్ టు బీ ద బ్రిడ్జ్ ఫర్ ఆల్ ఎమోషన్స్. ఆర్ అదే చిన్న వస్తుంటాయి కదా ఉన్నప్పుడు, చిన్న గొడవలు వస్తుంటాయి, పంచాయతీలు అవుతుంటాయి, ప్రతి ఒక్కరికి అయితే, ఎవరికి కావాలి లైఫ్లో అందరికీ అయితే. సో ఐ యూస్ టు బీ ద బ్రిడ్జ్ అన్నట్టు అని నేను అనుకున్నాను నేను. తర్వాత 2020 లాక్డౌన్ వచ్చింది. సో లాక్డౌన్ లోపల డిఫరెన్సెస్ స్టార్టెడ్ పాపింగ్ అవుట్. సో నేను ఐఎమ్ ప్రిన్సిపల్ పర్సన్ విష్ణు. నాకేంటంటే కొన్ని రూల్స్ ఉంటాయి, అవి ఫాలో కావాలి. అవి ఫాలో కాకపోతే రూల్ ఎవరికైనా ఒకటే అంటాను నేను. నా కొడుకు మర్డర్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్, నా కొడుకు చేసిండు కాబట్టి ఏదో రీజన్ ఉంటుంది అని చెప్పి నేను మాట్లాడా. నా కొడుకు చేసినా, నేను చేసినా, ప్రపంచంలో ఎవరు చేసినా తప్పే అన్నది నా కాన్సెప్ట్. రూల్ ఫర్ వన్, రూల్ ఫర్ ఆల్, ఇంక్లూడింగ్ మీ. అండ్ డిసిప్లిన్ లేకపోతే పనులు కావు, నేను నమ్ముతుంది. అంటే అట్లీస్ట్ నేను నా లైఫ్లో చూసింది ఏంటంటే, గాడ్ ఈజ్ విత్ మీ అని నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే, ఐఎమ్ ప్రిన్సిపల్డ్, ఐఎమ్ డిసిప్లిన్డ్. అట్లీస్ట్ నా వృత్తికి నేను అన్యాయం చేయొద్దు, ఎందుకంటే ఆ స్టేజ్ నాకు ఐడెంటిటీ తీసుకొచ్చి పెట్టింది. ఇట్ ఈస్ మై బ్రెడ్ అండ్ బటర్, నాకు చాలా పేరు సంపాదించింది. వాట్ ఎవర్ ఐఎమ్ టుడే, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మై స్టేజ్. సో ఆ స్టేజ్ అంటే రెస్పెక్ట్. ఇప్పుడు కొంతమంది పర్సెప్షన్ వేరీ కావచ్చు, వాళ్ళు నాలాగా ఆలోచించాలని నేను అనుకోను, కానీ నా టీం అయితే నాలాగా ఆలోచించాలి. బయట వాళ్ళ గురించి నాకు అవసరం లేదు, పక్కన వాళ్ళు ఏం చేస్తారు, వేరే వాళ్ళు ఏం చేస్తారు, నాకు ఇట్స్ నన్ ఆఫ్ మై కన్సర్న్. బట్ నా టీం మాత్రం కొన్ని రూల్స్ ఉంటాయి, అవి కొంచెం కడువాగా ఉంటాయి, అవి ఫాలో కావాలి. ఎందుకంటే అవి అట్లా ఉంటేనే బాగుంటుంది. ట్రూ. అంటే you need to have some parameter or ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేను ఇక్కడ పోయి షార్ట్ వేసుకొని వచ్చి స్లీవ్లెస్ వేసుకొని కూర్చుంటా అంటే కాదు కదా. దానికి ఒక కోడ్ ఉంటుంది, ఓ డ్రెస్ కోడ్ ఉంటుంది, ఓ పద్ధతి ఉంటుంది, ఓ తరిగా ఉంటుంది. అది లేని దగ్గర నేను ఉండలేను. సింపుల్. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అది కమ్యూనికేట్ చేసే దీంట్లో కూడా బ్యాక్ ఫైర్ అయింది. వాళ్ళకి అయింది, నాకు నచ్చలేదు. నేను స్టన్ అయింది ఎక్కడ అంటే, నేను వాళ్ళని తప్పు చేయండి అని అనలే, కరెక్ట్గా ఉన్నారా బాబు అని అడిగిన. అది వాళ్ళని నచ్చలే.
నేను నమస్కారం, చాలా పెద్ద, చాలా ఎదిగిపోయాను మీరు, నేను అంటే ఐఎమ్ నాట్ అప్ టు యువర్ లెవెల్ ప్రాబబ్లీ, సో ప్లీజ్ రిలీవ్ మీ అండ్ లెట్స్ పార్ట్ వేస్ అండ్ బీ హ్యాపీ. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నా విష్ణు, ఎవరి లైఫ్ వాళ్ళకి ఇట్ ఈస్ వాళ్ళ పర్సనల్ రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ని బట్టి పోతుంది. నేను ఇట్లా ఉన్నా కాబట్టి వాళ్ళు కూడా అట్లా ఉండాలంటాను, కానీ ఆ టైంలో మేము ఒక టీం కదా, కాబట్టి నేను పర్టికులర్ ఉండే. ఇప్పుడు వాళ్ళు ఎట్లున్నా నాకు ఫరక్ పడదు, ఎందుకంటే వాళ్ళు ఎవరు నేనెవరు కలిసినప్పుడు మంచిగా ఇట్ ఈస్ మై బ్యాండ్ అండ్ ఎవ్రీథింగ్. నా ఇట్స్ ద సేమ్ రూల్స్ అగైన్ ఆర్ దేర్ ఇన్ Elyzium and everybody follows it very sincerely because they everybody has equal weightage in my band. Elyzium లో ఎనీబడి కెన్ టాక్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను ఏదైనా చేయలేదనుకో, అన్న నువ్వు ఇట్లా చేస్తలేవన్న అడిగే రైట్ వాళ్ళకు ఉంటుంది. అలానే మీరు కూడా, నేను కూడా అట్లే ఉంటాను. కొన్ని ఫాలో అయితే బాగుంటుంది అంటే, ఎందుకంటే దట్ ఈస్ ద సక్సెస్. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు మనం వాళ్ళ లెక్చర్స్ చూసినా, పాడ్కాస్ట్ విన్నా, అయింది వీ హ్యావ్ టు లెర్న్ సంథింగ్. ఏదో విని వాడు ఇట్లా మాట్లాడండి, వీడు అట్లా మాట్లాడినా అని మనం నేర్చుకోవాలి వాళ్ళతో. సో దట్స్ వాట్ హ్యాపెండ్. సో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అది మెల్లమెల్లగా తుడులని బిగ్ లెవెల్లో ఇదైంది, మంచిగా అయింది. ఎందుకంటే అది లేకపోయి ఉంటే ఇవాళ Elyzium won't have been born. సో నేను Elyzium నుంచి బయటకు వచ్చినప్పుడు నాతోటి అనురాగ్, మా మేనేజర్, హూ వాజ్ మేనేజింగ్ Capriccio బిఫోర్, హీ వాక్డ్ అవుట్ విత్ మీ. అనిరుద్, మై గిటారిస్ట్ అండ్ మై సపోర్ట్ వోకలిస్ట్ నవ్ ఇన్ Elyzium, వాడు వచ్చేసిండు. ఇంకో బేసిస్ట్ ఉండే, వాడు వేరే బ్యాండ్లో జాయిన్ అయ్యాడు. సో మేము 7 ఉండే టీం, దాంట్లో నలుగురం బయటకు వచ్చాం. ఒక ప్రాపర్ స్ప్లిట్ అయిపోయింది. మేము 4 వచ్చేసినాము. దాని తర్వాత దాంట్లో మా బేసిస్ట్ వాడు శామన్ ఉండే, వాడు హీ వెంట్ ఇన్ టు అనదర్ బ్యాండ్. దాని తర్వాత Elyzium టుక్ షేప్. నేను, అనురాగ్ అండ్ అనిరుద్, ముగ్గురం వి టుక్ సమ్ టైమ్. వాళ్ళు కూడా దే వర్ వెరీ సపోర్టివ్. అన్న మీరు చేయగలుగుతారు, మనం చేద్దాం, మీరు మళ్ళా టేక్ అంటే లీడ్, మనం చేద్దాం కలిసి, వీ హ్యావ్ టు డూ సంథింగ్ అన్న దీంతో Elyzium టుక్ షేప్. దాని తర్వాత మా డ్రమ్మర్ కానీ, బేసిస్ట్ కానీ, దాని తర్వాత రీసెంట్గా లీడ్ గిటారిస్ట్ కానీ, వీళ్ళంతా యాడ్ ఆన్స్, కీబోర్డ్ మా చరంగాడ్ అయినా కానీ, వీళ్ళంతా ఇదివరకు నేను చాలా షోస్ చేసిన వీళ్ళతోటి. దే ఆర్ ఆల్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, మంచి పేరున్న మ్యూజిషియన్స్. ఇదంతా జరిగి దేవుని దయ వల్ల ఒక బ్యూటిఫుల్ టీమ్ ఫామ్ అయింది. ఇప్పుడు ఈ December 25th వీ సెలబ్రేట్ అవర్ 3rd anniversary Elyzium. అండ్ వీ హవ్ డన్ క్లోజ్ టు 600 shows, 650 shows. So it's not a small number. Exactly. And 3 years and we've toured Australia, we've toured the US, we've done many destination weddings, we've done Bali. This month we are doing Egypt. Wow. For a destination wedding. Opportunities are unfolding and people are liking it. People are liking it because of the way you conduct yourself. This is my true. Ante I think every person or every band general lo maatladukunte people should have a key differentiator or something. Ante I think in terms of talent ఇల్ వేరీ, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. బట్ మనం ఒక ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ నుంచి ఒక బ్యాండ్కి వచ్చినప్పుడు ఇట్స్ లైక్ ఎవ్రీవన్ షుడ్ జెల్ టుగెదర్ టు కమ్ అప్ విత్ అ వెరీ నైస్ ప్రోడక్ట్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ విష్ణు. ఇది చెప్పడానికి చాలా ఈజీ ఉంటుంది, బట్ కానీ ఒక 15 మంది ఒక దగ్గర పనిచేస్తున్నప్పుడు 15 డిఫరెంట్ ఆలోచనలు ఒకటే దాంట్లో కూడా వర్కౌట్ అవ్వదు ఎప్పుడు కూడా. కంపల్సరీ బ్యాక్ ఫైర్, మిస్ఫైర్స్ అవుతాయి, కంపల్సరీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది, ఈగో ట్రిగర్స్ ఉంటాయి. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక చాలా ఎక్స్పీరియన్స్, లైఫ్లో ఎక్స్పీరియన్స్ ఉండి కొంచెం పేషెన్స్ ఉన్న మనిషి కావాలి వీటన్నిటిని డీల్ చేయడానికి. ఓ నా డౌట్ ఏంటంటే లైక్ కమింగ్ అప్ విత్ యువర్ ఓన్ బ్యాండ్ Elyzium, was that the reason that ఇప్పుడు Capriccio did you feel that you didn't have any stakes in it? Like ante stakes as in I never wanted any stake in Capriccio. Yeah, ante because me decision making, even though you are the bigger one there, but no, I'm not the bigger one there. That is the reason I came out. Okay. Ante the elder the elder one there. So like maybe like did you think that okay నేను ఏమన్నా చేస్తే will they come up to that question where నా బ్యాండ్ ఇది, మీరు నా జాయిన్ అయింది కదా అది అని అయ్యింది, అండ్ దట్స్ ద రీజన్ యూ కమ్ అప్ విత్ Elyzium వేర్ యూ కెన్ కమ్ అప్ విత్ యువర్ ఓన్ రూల్స్. కానీ అట్లా ఏం లేదు. ఇప్పుడు Elyzium లో ఎనీబడి కెన్ మేక్ రూల్స్, గుడ్ రూల్స్ యాజ్ ఫార్ as they are in accordance with people's acceptance and beliefs.
ఎనీబడి కెన్ మేక్ రూల్స్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ డీకే. గాట్ దినకర్ ఈస్ ది ఎల్డర్ మోస్ట్ in the band, and he's the elder brother for everyone. He's the base who holds everybody together. That's all. But everybody else is equal. ఓకే. Elyzium la karta karma kriya dinkar kaadu. Andaru karta karma kriya le. Anybody can do anything. Nice. But andaram kalsi కూర్చొని మాట్లాడుకొని ఏదైనా ఉన్నా వింటారు. ఏదైనా చెప్పినాను వాళ్ళకు కూడా నా మీద చాలా ప్రేమ. అరే అన్న చెప్తుండే ఎందుకు చెప్తున్నా అన్న ఆలోచన వస్తుంది వాళ్ళకు కూడా. సో అప్పుడప్పుడు వాళ్ళు కూడా కాంట్రాడిక్ట్ చేస్తారు. అన్న నువ్వు ఇట్లా అంటున్నావు, అట్లా వద్దన్న, ఇట్లా చేద్దాం. నేను కూడా వినాలే కదా. వాళ్ళ దేర్ ఆల్ ద నెక్స్ట్ జనరేషన్. సో ఆ నెక్స్ట్ జనరేషన్ నుంచి వచ్చే ఐడియాస్ ఇంకా చాలా రిఫైన్డ్ ఉండొచ్చు. యూ నెవర్ నో. నేను నమ్ముతుంది. సో కలిసి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు సొల్యూషన్ చాలా ఈజీగా బయటికి వస్తుంది విత్ నో ఫిల్టర్స్. ఐ థింక్ కొలాబరేషన్ ఇస్ ది కొలాబరేటివ్ ఎఫర్ట్స్. ఇది మంచిగా ఉన్నది అనుకో, ఇది మంచిగా ఉంటుంది, ఇది మంచిగా ఉంటుంది. ట్రూ. ఈ లోపలనే అంతా తుప్ప పెట్టుకొని బయటికి ఈ నటన చెప్తున్నది ఏమైపోయిందంటే పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు నటించడం అయిపోయింది. అది పోయిన రోజు బాగుపడతారు. అది పోలేదనుకో 40 ఏళ్ళకి బీపీ షుగర్లు వస్తాయి. అప్పుడు అర్థమవుతుంది అది ఎవరికైనా అంతే, ఇంక్లూడింగ్ మీ. అగ్రీడ్. సో దట్ ఈస్ ద జర్నీ ఇప్పటివరకు సో ఫార్. బట్ ప్లేబ్యాక్ ఇస్ స్టిల్ మై ఫస్ట్ లవ్. ఇవాళ నువ్వు నాకు షో వచ్చిన రోజు ఏదైనా ప్లేబ్యాక్ రికార్డింగ్ క్లాష్ అవుతుంటాయి అప్పుడప్పుడు. ఇది చూసుకొని అది బోర్డ్ అని ట్రై చేస్తా, లేకపోతే మా వాళ్ళకి చెప్పి ఆ రిక్వెస్ట్ దాం ఇవాళ షో క్యాన్సిల్ చేద్దాము. ఓకే. అంటే అప్పటికప్పుడు చేయలేకపోవచ్చు. బట్ నాకు వెల్ ఇన్ అడ్వాన్స్ తెలిసిందనుకో ఈ రోజు రికార్డింగ్ ఉంటుంది అని ఒక 1 week 10 days ముందు తెలిసిందనుకో, ఇఫ్ ఐ హ్యావ్ అ స్కోప్ ఆఫ్ క్యాన్సిలింగ్ ఇట్, పాపం వాళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటారు. అన్న నీకు ఇంపార్టెంట్, యూ ప్లీజ్ గో, విల్ కాల్ ఆఫ్ ద షో. బికాస్ ఐ ఆల్సో హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ నేను ఒక దగ్గర ఒప్పుకొని అక్కడ పోకపోవడం కూడా తప్పు కదా. ట్రూ. బికాస్ పీపుల్ పే కాకపోయినా they know that we are going there and performing. You should not, don't disappoint them. Exactly. And one more thing I'll tell, I very proudly say this. We are coming close to our 3rd anniversary. In these 3 years, we have not cancelled even one show. Wow, that's an achievement. One show. That's really an achievement. Ante I think like I recently I've come across your post where because of the Hyderabad election guidelines, మీరు మీ షోని కొంచెం ప్రీపోన్ చేశారు. అండ్ యూ పోస్టెడ్ ఇట్ ఇన్ అ వెరీ సటిల్ వే అండ్ అ వెరీ గవర్నమెంట్ ఫ్రెండ్లీ వే. అంటే లైక్ ఐ డోంట్ థింక్ every band would react in the same way, because while your prime times are always a little late towards the night. Correct. But then when you like prepone the show konchamu, like you may be skeptical about elanti audience vastaru, turn up vastada, disappoint aitaru endukante valla plans untayi కానీ at the same time నిజంగా మరి ఎలక్షన్లు అవుతున్నప్పుడు గవర్నమెంట్ ఒక రూల్ పెట్టినప్పుడు దాన్ని ఫాలో అయితే అయిపోతుంది. ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ 1 month. సో 3.5 years, 3 years, 11 months you are free. ఒక 1 month they asked you to follow a rule, follow it. ఏమవుతుంది? Just respect the government also. And so many police personnel who are working day and night, వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు కష్టపడుతుంటారు. అంటే అట్లా ఆలోచించాలి. ఏ అమ్మ వీళ్ళు రాగానే రూల్స్ పెడతారని అనుకుంటే అయిపోయింది. యూఆర్ టాకింగ్ లైక్ ఎవ్రీబడి. అరే పాపం నిజంగా వాళ్ళు ఎందుకు పెడుతున్నారు రూల్, మన కోసమే కదా అని ఆలోచించినాం అనుకో, నీ పర్సెప్షనే చేంజ్ అవుతుంది. అగ్రీడ్. అంటే ఐ థింక్ చాలా హోలిస్టిక్గా మీరు చెప్పినట్టు ఓన్లీ స్ట్రైట్గా ఆలోచించడం కంటే ఐ థింక్ యూ హ్యావ్ టు రాదర్ దెన్ జస్ట్ ఎక్స్ప్రెసింగ్ యువర్ ఎమోషన్స్, you put yourself in their shoes, things will become easy for anything in life. అవును, ట్రూ. అంటే ఎంపథెటిక్ ఇస్ ది రైట్ వర్డ్ మేబీ. ఉండాలి. we have, I think that's going down day by day. గోయింగ్ డౌన్ కదా, లేదు వెళ్ళిపోయిందా? నేనే పక్కన ఏమన్నా. ఇప్పుడు మనం ఇంతమంది వర్క్ చేస్తున్నాం ఇవాళ ఇక్కడ, ప్రతి ఒక్కరిని కష్టమే కదా. నువ్వు కష్టపడతావు, నేను కష్టపడతా, మనం షూట్ చేసే వాళ్ళు కష్టపడతారు. వై షుడ్ దే గివ్ సో మచ్ టైమ్ టు కమ్ అండ్ షూట్ అస్ మ్యాన్? గివ్ సమ్ రెస్పెక్ట్ టు దెమ్, రెస్పెక్ట్ దర్ వర్క్. ట్రూ. అగ్రీ. నేను వచ్చిన తీసిండంటే రాకరా భయ్య అని అన్నాడు అనుకో. అవును. అంటే ఇవాళ జమానా అట్లనే ఉన్నది. ఎవరైతే నాకేంద్ర రవి మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడతా, అండ్ అది తప్పేం లేదు దాంట్లో. ఎందుకంటే ఏ పనైనా పనే కదా విష్ణు. ఆట నడిపేటోడు కష్టపడతాడు, 100%. కప్పులు గడేటోడు కష్టపడతాడు, పాటలు పాడేటోడు కష్టపడతాడు, వీడియో షూట్ చేసేటోడు కష్టపడతాడు. ఎవరైనా కష్టపడాల్సిందే. అంటే యా, ఐ ట్రూలీ అగ్రీ విత్ యూ. బట్ మనది, కెన్ ఐ సే దట్ ఐ డోంట్ వాంట్ టు డిమీన్ ఎనీథింగ్, బట్ ఇండియా హెస్ ఆల్వేస్ బీన్ దట్ ప్లేస్ వేర్ మనకి ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అది ఎప్పటి నుంచో ఇట్ వాస్ వెరీ లో. ఇట్ ఇస్ స్లోలీ పికింగ్ అప్ నౌ. అది ఇప్పుడు పికప్ అవుతుంది. అదే అంటే మన పెద్దవాళ్ళు కూడా అంటుంటారు కదా, మన చిన్నప్పుడు కూడా అయితే డాక్టర్ లేకపోతే ఇంజనీర్ అన్న కాన్సెప్ట్ ఇప్పుడు మారుతున్నది.
సో నా వాట్ ఎవర్ స్టార్ట్అప్ ఐమ్ డూయింగ్ రైట్ నౌ, దట్స్ ద మెయిన్ కీ అనమాట. దట్ ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నేను కూడా లైక్ ఐ థింక్ యూ నో ఇట్, బట్ ఆడియన్స్ కోసం చెప్తున్నా. ఇది చిన్నప్పుడు ఐ లెర్న్ కర్ణాటిక్ మ్యూజిక్. అంటే నాన్న ఇన్సిస్ట్ చేశారు నన్ను, మ్యూజిక్ నేర్చుకో అని. నేర్చుకున్నాను. ఇట్ వాజ్ ఇనీషియల్గా చాలా ఫోర్స్డ్ ఉండే నాకు. అంటే నేను వెళ్ళను అన్న ఫోర్స్ చేసి సంగీతం నేర్చుకో, ఇదేంటి మనకి అవన్నీ చేయించడం. ఇట్ వాజ్ అంటే నాకు నేను ఎక్కువ ఆడడం ఇష్టం నాకు. బట్ దాన్ని కాకుండా కూర్చోబెట్టి శక్లముక్లంలో కూర్చోబెట్టి నీదప అనడము, అప్పుడు ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ అ లిటిల్ అన్కంఫర్టబుల్. బట్ స్లోగా మై వాయిస్ చేంజ్డ్. అప్పుడప్పుడే లైక్ నేను ఆష్కి 2 వచ్చింది. సో అప్నీకరంకి ఆ సాంగ్ ఉంటుంది. సో ఆ సాంగ్కి చాలా జనాలు నచ్చి ఆ సాంగ్ అప్పుడప్పుడు ఐ గాట్ దిస్ థింగ్ అనమాట, దట్ ఓకే సింగింగ్ అనేది ఉంటుంది అని. బట్ స్టిల్ నేను నా చిన్నప్పటి గురించి మాట్లాడుతున్నా, మీరు నాకంటే లైక్ చాలా పెద్ద. సో చాలా పెద్ద, నా ఏజ్ పెంచదు. ఓకే బట్ ఓకే అంటే నా అప్పటికే ఇంకా అవేర్నెస్ లేదు అంటే మీ అప్పటికి లేదు. నేను కూడా అట్లే చేస్తుండే. ఓకే నేను ఐ యూస్ టు బంక్ మ్యూజిక్ క్లాసెస్. పాప నన్ను డ్రాప్ చేసి పోగానే కథం బయట నుంచి బయట డైరెక్ట్ గోడ పోయి క్రికెట్ ఆడేది. సో మళ్ళీ రిటర్న్ టీ దాగి బయటికి పోయేటప్పుడు పప్ప నన్ను గ్రౌండ్లో చూసి మళ్ళీ వచ్చి 2 వీక్ తీసుకుపోయి క్లాస్లో కూర్చోబెట్టేది. ఓకే దిస్ యూస్ టు హ్యాపెన్ ఆన్ అ ఫ్రీక్వెంట్ బేసిస్. అందుకంటే అప్పుడు ఆ ఏజ్లో ఏంటంటే పిల్లలకి ఎట్లుంటుందంటే ఆడుకోవాలని ఉంటుంది. అవును అవును. సో అండ్ ఇంకోటి ఏది, నువ్వు ఏదైనా ఫోర్స్ చేసి చెప్తే అది రిటాలియేషన్ అస్సలు ఫేజ్ అంటే చేయబుద్ధి కాదు. ఇప్పుడు నేను నా బిడ్డ ఉన్నది, ఇప్పుడు దానికి అర్థమయ్యే భాషలో చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. నో ఫోర్స్. ఇప్పుడు జస్ట్ బికాజ్ ఐ సింగ్ ఇట్ డజంట్ మీన్ మై డాటర్ హ్యాస్ టు సింగ్. ఇట్ ఈస్ ఎ వెరీ రాంగ్ కాన్సెప్ట్. బట్ యాజ్ హర్ పేరెంట్, బికాజ్ షీ క్యాన్ సింగ్ అని నేను ఐ కెన్ మేక్అవుట్ కదా దాంట్లో మ్యూజిక్ ఎలిమెంట్ ఉన్నదా లేదా నాకు అది అర్థమవుతుంది. బికాజ్ ఐఎమ్ ఏ మ్యూజిషియన్ ఉన్నది. సో దానికి నేర్పించే ప్రయత్నం చేసుడు నా బాధ్యత. ఇఫ్ షీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్, నో, ఐ విల్ నెవర్ డూ ఇట్. ఇఫ్ షీ ఈజ్ లైకింగ్ ఇట్, గుడ్. బట్ నా డౌట్ ఏంటంటే ఆ యంగ్ ఏజ్లో ఆ చిన్న పాపకి లైక్ మీ కూతురికి లైక్ డిస్లైక్ అనే ఆ చిన్నవి, ఇట్ ఈస్ నాట్ అబౌట్ లైక్ డిస్లైక్, విష్ణు. ఎంజాయ్. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. దే హ్యావ్ టు ఎంజాయ్ వాట్ దే డూ ఎట్ దట్ ఏజ్, బికాస్ దే డోంట్ నో ఎనీథింగ్. అవును. ఇప్పుడు దానికి 6 ఏళ్ళు. షీ హెస్ టు ఎంజాయ్ వాట్ షీ ఈస్ డూయింగ్. ఇప్పుడు ఆట అంటే ఎందుకు లైక్ చేస్తారు? బికాస్ దే ఎంజాయ్. అవును. చదువు, ఇప్పుడు నా బిడ్డ ఉన్నది, దానికి ఎగ్జామ్స్ ఉన్నాయనుకో, షీఈస్ ఎంజాయింగ్ వాట్ షీఈస్ డూయింగ్ ఎట్ స్కూల్. షీఈస్ ఎంజాయింగ్ హర్ హోంవర్క్ బికాస్ షీఈస్ లైకింగ్ దట్, షీఈస్ కంఫర్టబుల్ వాట్ షీఈస్ డూయింగ్. అర్థమవుతుందా? సో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి. ఫస్ట్ నేను చక్కగా ఉండాలి, నాకు రావాలి. ఐ షుడ్ నో ది ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్. 100% కదా. 100%. అందుకే దియా is 6 years old. Till Diya was 5 years old, we never switched on the television at home. Diya is not exposed to television. Diya doesn't touch mobile phones. Diya doesn't use iPads. She doesn't know what a laptop is, even today. Every Sunday 1 hour watch time ఉంటుంది ఈవినింగ్. అది కూడా చూస్తే చూడు, చూడకపోతే చూడకు. నువ్వు ఇక్కడ సెల్ ఫోన్ పెట్టినావు అనుకో, షీ విల్ నాట్ ఈవెన్ గో నియర్ దట్ ఫోన్. దానికి మై వైఫ్ 80% అండ్ మీ 20%, వీ హ్యాడ్ టు సిట్ విత్ హర్. ఆ ఓపిక లేవు వాళ్ళ ఎవరికి. ఐప్యాడ్ పెట్టేసి తినిపించుడు అంటే ఇట్స్ ఈజీ కాదు, తప్పు. అంటే ఇట్స్ డెఫినెట్లీ ఎథికల్లీ తప్పు అనుకోండి. బట్ ఇప్పుడు ఆఫీస్ నుంచి ఫుల్ ఓపికలు ఇట్స్ బేసిక్లీ లైక్ చాలా మోనోటోనస్ అయిపోయింది. మై వైఫ్ ఇస్ అ డాక్టర్. I am a pharmacist by profession. Yeah. She chose not to work for 4 years for my daughter. Wow. It is your choice. If you really want to raise a child, అంటే మేము ఇప్పుడు ఉత్తమ పేరెంట్స్ అని నేను అంటలేను. అట్లీస్ట్ వీఆర్ పుట్టింగ్ అవర్ ఎఫర్ట్. ఏమవుతుంది అన్నది భగవంతుని చేతి ఉంటుంది, కానీ మనం ఎఫర్ట్ నిజంగా పెట్టాలి కదా. ఇట్స్ అ గుడ్ వే. నేను ఐ గేవ్ మై ఫస్ట్ టెడ్ టాక్ ఇన్ స్టాన్లీ ఉమెన్స్ కాలేజ్. ఓకే. 2020. The topic was the art of parenting. Degadgetizing గురించి మాట్లాడినా నేను. ఇవాళకి ఐ స్టిక్ టు ద సేమ్. ఇవాళకి మేము ఇంట్లో ఉన్న టైంలో కూడా వీ డోంట్ యూస్ ఫౌల్ లాంగ్వేజ్, వీ డోంట్ ఆర్గ్యూ, వీ డోంట్ ఫైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ డాటర్, వీ డోంట్ స్పీక్ బ్యాడ్ అబౌట్ ఎనీబడి, వీ డోంట్ డిమీన్ ఎనీబడి ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్. నాకు ఫోన్ వచ్చినా నేను పోయి బాల్కనీలో మాట్లాడతా, లేకపోతే కారిడార్లో మాట్లాడతా, దాని ముందు మాట్లాడా.
షీ నీడ్ నాట్ నో నేనేం మాట్లాడుతున్నా దానికి ఎందుకే. ఐ థింక్ దే వెరీ క్విక్ లెర్నర్స్ ఆ టైంలో. గ్రాస్పింగ్, Yeah. ఎందుకంటే వాళ్ళు ఏది చెవులు అన్ని డైరెక్షన్స్ లో పనిచేస్తుంటాయి వాళ్ళకి. అవును అవును సో అండ్ నువ్వు తప్పు మాట్లాడితే వాళ్ళు అదే నేర్చుకుంటారు. నువ్వు రేపు పొద్దున నువ్వు అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు అంటే తిరిగి వాడు ఓ మాట అన్నాడు అనుకో అంటారు కూడా, లైక్ అనాలి. యా అది వస్తుంది. ఎందుకంటే నువ్వు చేసేదే వాళ్ళు చేస్తారు. అవును నువ్వు గలీజ్ మాటలు మాట్లాడితే వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. అవును నువ్వు ఇంట్లో పూజ చేస్తే వాళ్ళు చేస్తారు. యా దే పిక్ వాట్ ఎవర్ They do what parents do అవును till a certain age, and when they are enjoying everything that they are doing, nothing is difficult, Vishnu. సో And if for example I will break it down, ఇంకా సింపుల్ గా బ్రేక్ డౌన్ చేయడానికి ట్రై చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ నాట్ ఎంజాయింగ్ డూయింగ్ సంథింగ్, మెల్లమెల్లగా ట్రై చేయాలి ఇంకల్కేట్ చేయడానికి. నువ్వు వాడతలేవు నువ్వు వస్తలేవు అంటే రారు వాళ్ళు. ఐ థింక్ మనమే పోము. ఇంత ఏజ్ వచ్చి మనము దానికి అక్లమటైజ్ కావడానికి మనకి ఇంత టైం పడుతుంది. వాళ్ళు they're hardly 5-6 years old, they're kids. I think we have to go to their level and make them Give them understand time. kante Don't force them chala- for anything. Yeah. Let them be happy at that age, because once they cross a certain age, life is a race. అవును అదే అవుతుంది. సో అంటే ఇప్పుడే ఇట్లున్నది, ఇంకో 15 ఏళ్ళ తర్వాత ఎట్లుంటుంది ఇమాజిన్. నో డౌట్. అంటే ఇక ఐఐటి ట్రైనింగ్ సెకండ్ క్లాస్ నుంచి You yourself are an IIT student, so you know it very well. ఎట్లుంటుంది కాంపిటీషన్ ఏంటి. డెడ్లీ. మేమైతే కనుక నో ఫోర్స్, ప్రేమగా మేము కూర్చొని టైం ఇవ్వగలగాలి. దానికి ఫస్ట్ మాకు ఓపికలు ఉండాలి. ట్రూ. బట్ అంటే మీరు ఇప్పుడు అంటున్నారు లైక్, ఎందుకంటే మీతో ఎప్పుడు కాన్వర్సేషన్ చేసినా కూడా వి ఆల్వేస్ ఎండ్ అప్ అట్ పేరెంటింగ్. కరెక్ట్. బికాజ్ ఐ థింక్ యూ అట్రిబ్యూట్ యువర్ సక్సెస్ కానీ లేకపోతే మీరు మీ I attribute my everything to my parents. So My mother and father. సో వేరెవర్ వాట్ ఎవర్, అంటే ఎప్పుడు నేను ఏ చిన్న ఫంక్షన్లో కానీ ఎక్కడ కలిసినా కానీ మనం మాట్లాడిన ప్రతిసారి యూ ఎండ్ అప్ టాకింగ్ అబౌట్ పేరెంటింగ్ అండ్ ఎలా ఇప్పుడు జనరేషన్ షుడ్ వర్క్ అబౌట్ థింగ్స్. కరెక్ట్. అంటే బికాస్ ఐ అండర్స్టాండ్, అంటే ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ మేబీ వీఆర్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ వీఆర్ గోయింగ్ అప్, బట్ ఎమోషనల్ వైజ్ అండ్ పీపుల్ కనెక్షన్ వైజ్ మనం చాలా తగ్గిపోతున్నాం. అంటే నా పర్సెప్షన్ వేరు విష్ణు. ఓకే, నువ్వు టెక్నాలజీ వైజ్ అడ్వాన్స్ అవ్వకుంటూ కూడా నువ్వు ఎమోషన్స్ మెయింటైన్ చేయొచ్చు, కానీ నువ్వు అది నీకు చేయాలని ఉండాలి. అవును. ఇప్పుడు సింపుల్ ఒక జాయింట్ ఫ్యామిలీ అన్న కాన్సెప్ట్ లేదు ఇవాళ ఒక్కొక్కరు, ఎందుకంటే వర్క్ ఆపర్చునిటీస్ అట్లా ఉన్నాయి. ఎవరిది వాళ్ళు కష్టపడకపోతే లైఫ్ డజంట్ మూవ్. కాబట్టి ఇప్పుడు ఒక ఫ్యామిలీలో 3 సిబ్లింగ్స్ ఉన్నారు అనుకో, ఒక అక్క, 2 అక్కలు, ఒక తమ్ముడు ఉన్నారు అనుకో. ఒక అక్క యూఎస్లో ఉంటుంది, ఒక అక్క ఇండియాలో ఉంటుంది, తమ్ముడు ఇండియాలోనే ఇంకెక్కడో ఉంటారు. కానీ సంవత్సరంలో మనకి ఎన్ని పండుగలు ఉంటాయి అంటే మనం హిందువులం కాబట్టి మనకు ఉంటాయి ఒక 5 or 6 మంచి ఫెస్టివల్స్ ఉంటాయి. అట్లనే ప్రతి రిలీజియన్లో వాళ్ళ ఫెస్టివల్స్ కూడా వాళ్ళకు ఉంటాయి. ఆ టైంలోనన్నా కలవడానికి ట్రై చేసుడు, ఓ 2-3 రోజులు అందరు కలిసి ఉండు, కలిసి తినుడు, అట్లీస్ట్ బర్త్డేస్కి విష్ చేసుకోండు. వాట్సాప్ గ్రూప్లలో ఫార్వర్డ్ మెసేజ్ చేసుడు కాదు, బాగున్నావు అని అడుగు నేర్చుకోవాలి. అది ఫార్వర్డ్ మెసేజెస్ అంటే చెప్తున్నది, అంటే ఇవన్నీ నా ప్రాక్టికల్ పర్సనల్ ఎక్స్పీరియన్స్లు ఇవి. ఎందుకంటే నువ్వు ఒక ఫ్యామిలీతో వస్తావు, నీకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నువ్వు క్రియేట్ చేసుకుంటావు. లైఫ్లో డిఫరెంట్ స్టేజెస్లో నీకు ఫ్రెండ్స్ వస్తారు, నీ కొలీగ్స్, నీ కోవర్కర్స్, వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీ లాగా అవుతారు ఫ్యూచర్లో. ఇప్పుడు నాకు ఎలిజియం ఇస్ మై ఫ్యామిలీ. వాళ్ళందరూ నా సొంత తమ్ముళ్ళలాగా చూసుకుంటాను నేను. నా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా వాళ్ళందరూ ఉంటారు. ఉండాలి, నేను కూడా ఉండాలి. అంటే దట్స్ హౌ థింగ్స్ వర్క్. లేకపోతే నడవదు. ఏదో కలిసినామా, షో చేసినామా, వెళ్ళిపోయినామా అన్నట్టు ఉంటే ఇట్ డజంట్ వర్క్ దట్ వే. నేను నమ్మను. ఎంత ఏదున్నా కలిసి ఉండి ఎఫర్ట్ పెడితేనే అవుతుంది. అవును, 100%. అంటే ఐ థింక్ ఎమోషన్స్ ఉండడం వల్లే వీఆర్ కాల్ హ్యూమన్ బీయింగ్స్. అట్లా మనకు టెక్నాలజీ లేదా, మనం ప్రతి ఒక్క గ్యాడ్జెట్ ఉంటుంది మన దగ్గర, కానీ అట్ ద సేమ్ టైం ఎమోషన్స్ని అయితే మనం తగ్గనిస్తలేం కదా. అది మన మీద ఉంటుంది, ఏదైనా మన మీదే ఉంటుంది విష్ణు. 100%. ఐ థింక్ మీరు చెప్పిన దాని ప్రకారంగానే ఎమోషన్స్ కనుక మనకి వి బికమ్ ఎమోషన్లెస్ వీర్ యాజ్ ఈక్వల్ టు రోబోట్స్. అంటే దట్స్ ద కీ డిఫరెన్షియేటర్. అంటే మనకి ఎమోషన్స్ ఉంటాయి, మనం వల్నరబుల్ అవుతాం. నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రోడ్ మీద పోతున్నాం, చిన్న యాక్సిడెంట్ అయింది. అసలు ప్రాక్టికలీ నువ్వు అక్కడ ఎప్పుడు ఆగాలంటే నువ్వు నిజంగా పోయి హెల్ప్ చేస్తే ఆగాలి. ఆగి చూస్తుంటారు ఇట్లా ఫొటోస్.
లేకపోతే ఫోన్ ఓపెన్ చేసి వీడియో తీసి పక్కన వాళ్ళు అంటే ఆ టైంలో నువ్వు పోయి హెల్ప్ చేయొచ్చు, లేకపోతే వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపో, అక్కడ ట్రాఫిక్ రకస్ క్రియేట్ చేయకు. హెల్ప్ చేసేటోడు అవుతాడు కదా. అంబులెన్స్కి ఇన్కన్వీనియన్స్ ఈ ఆనెస్ట్లీ. విచక్షణ ఉండాలి కదా. ట్రూ. సో ఇది చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి విష్ణు దీనికి. అవును. మనకు ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ ఉండాలి, సెల్ఫ్ రియలైజేషన్ ఉండాలి. ఫస్ట్ ఆలోచించేది ఇదివరకు కామన్ సెన్స్ లెవెల్ 3% ఉండేది, ఇప్పుడు 1% కంటే తగ్గిపోయింది అందరికీ, ఇంక్లూడింగ్ మీ. చెప్తున్నా నేను, ఎందుకంటే ఇదే డ్రైవింగ్ చేసుకుంటూ కూడా థర్డ్లో గుద్దితే వాడు గుద్దించుకున్నాడు ప్రాబ్లము, గుద్దినే నీగులోలి. నువ్వు కార్లో పోయి గుద్దుతావు, బండి మీద పోయేటోని కార్లో చేయి ఇరుగుతుంది, లేకపోతే నువ్వు బండి మీద పోయి కార్ని గుద్దుతావు, నువ్వు పోతావు, నీ ఇంట్లో లేడుస్తారు. అంటే ఇట్ ఈస్ అన్ ఇన్కన్వీనియన్స్, యూఆర్ ఇన్కన్వీనియన్సింగ్ సో మెనీ పీపుల్ అన్నెసెసరీలీ. వెరీ అన్ఫార్చునేట్ బట్ ట్రూ. దట్స్ హ్యాపెనింగ్. అంటే ఐ థింక్ మనం ఎంత కాన్షియస్ ఎఫర్ట్ పెట్టినా కూడా లైక్ వాళ్ళు ఇంకా వచ్చేటప్పుడు కొంచెం ఫేస్ చేసిన రోడ్ మీద చాలా, అంటే గమ్మత్ అయినాయి 2-3 అయినాయి. సరే అంటే నేను ఈ మధ్యలో ఎట్లా అయిపోయిందంటే నాది, ఇప్పుడు ఎవరన్నా వచ్చి నాతోటి ఏదైనా ఆర్గ్యూ చేద్దామని అనుకో, 1+1 is 5 అన్నాడు అనుకో, కాదు 1+1 2 కదా అని ఒకసారి చెప్తా, కాదు 5 అన్నాడు అనుకో, అవును నువ్వే కరెక్ట్, మస్తు తెలివిలో నేను, అరే నీకు ఏడుకెళ్ళి వచ్చిందా నాకు ఇంత తెలివి, నాకు కూడా నేర్పి అని చెప్పి నేను వెళ్ళిపోతా ఆడికెళ్ళి. ఎందుకంటే ఫస్ట్ నేను చెప్పేది వానికి అర్థం కాదు, వానంత మేధాశక్తి నాకు లేదు. అట్లాంటి టైంలో నేను మాట్లాడి వేస్ట్ కదా. నువ్వు 1+1 5 అంటావా అని వానితో నేను గొడవ పెట్టుకుంటే నాకు దమాగ్ లేనట్టు, నాకు బుద్ధి లేనట్టు, అంతే కదా. ట్రూ అగ్రీడ్. దట్ ఈస్ ద వెరీ అన్ఫార్చునేట్ స్టేట్ ఆఫ్ వాట్ ఈస్ కరెంట్లీ హ్యాపెనింగ్. లైక్ ఆనెస్ట్లీ ఇంకో నాకు బేసిక్గా లైక్ మీరు మాట్లాడారు, బట్ ఐ హ్యాడ్ ఫ్యూ క్వశ్చన్స్ ఇన్ బిట్వీన్. అసలు షుడ్ దెమ్. సో ఒక బేసిక్ లెవెల్కి వచ్చేస్తే అసలు ప్లేబ్యాక్ సింగింగ్ అంటే ఏంటి? నాకు ఒక చిన్న ఐడియా ఉంది, బట్ ఆడియన్స్కి చెప్పాలి అనుకుంటే వెరీ సింపుల్ టర్మ్స్లో అసలు ప్లేబ్యాక్ సింగింగ్ అంటే ఏంటి? మన దగ్గర కలోకియల్గా తెలుగులో ఏందో చెప్తా, ఈజీగా అర్థం కావడానికి వ్యూవర్స్ అందరికి. సో ప్లేబ్యాక్ సింగింగ్ అంటే ఏంటంటే, మన దగ్గర తెలుగు లోపల ఒక మూవీకి ఒక సాంగ్ రికార్డ్ చేస్తున్నాం అనుకోండి, సో వచ్చి పాడేటోడిని ప్లేబ్యాక్ సింగర్ అంటారు. ఓకే. వాడు చేసే పనిని ప్లేబ్యాక్ సింగింగ్ అంటారు. ఓకే. సో దాన్ని ప్లేబ్యాక్ సింగింగ్ అని ఎందుకు అంటారు అన్నది డెరివేషన్స్ ఏం లేవు. సో ఈ రికార్డింగ్ ఎక్కడైతే జరుగుతుందో ఆ రికార్డింగ్ ఇస్ సౌండ్ ప్రూఫ్డ్ అన్నట్టు. ఓకే. మొత్తం సౌండ్ అకౌస్టిక్స్ ప్రాపర్గా ఉంటాయి ఆ ప్లేస్లో. ఓకే. దెర్ ఇస్ అ మిక్సర్, దెర్ ఇస్ అ కన్సోల్, దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎక్విప్మెంట్, there are headphones, there is a very sensitive mic into which we record the vocals. This is all recorded on a computer wherein a lot of work happens after that. Simple ga cheppalante. So the area, the 4 walls are sound proofed. Okay. So ippudu baita nunchi almost 99.9% of the noises are blocked. Because the mics that we use in a studio are very sensitive. So nu 2 వేళ్ళు ఇట్లా రబ్ చేస్తే కెన్ యువర్ ఇయర్ హియర్ టు ద సౌండ్? నో, బట్ ద మైక్ విల్ క్యాచ్. దే ఆర్ సో సెన్సిటివ్. సో దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ప్లేబ్యాక్ సింగింగ్. ఓకే. అండ్ పీపుల్ హూ కమ్ టు సింగ్ ఫర్ మూవీస్, దే అడ్రెస్ దెమ్సెల్వ్స్ ఆర్ ద సొసైటీ అడ్రెసెస్ దెమ్ యాజ్ ప్లేబ్యాక్ సింగర్స్. ఓకే. సింపుల్గా చెప్పాలంటే సో ఒక నైస్ గుడ్ నేమ్. అంటే సింగర్ అనేది ఒక అందరూ అంటారు, బట్ ప్లేబ్యాక్ సింగింగ్ ఇస్ లైక్ ఒక మంచి లైక్ ఇట్ గివ్స్ అ నైస్ ఫీల్ టు దట్. It adds more identity and weight. Exactly. So ఏంటంటే, oh, this guy sings for movies, this guy works for the industry. Exactly. So he sings for stars, he sings for celebrities, he sings for movie stars or music directors or works with so many musicians and ఒక weight added. I think మన ఆడియన్స్ కి ఇప్పటికే అర్థమై ఉంటుంది, బికాస్ నాకు ఎప్పటి నుంచో మేబీ మంచి క్వశ్చన్ యాక్చువల్లీ, నన్ను ఎప్పుడూ ఎవరు అడగలేదు. అంటే బికాజ్ నాకు ఐ ఆల్వేస్ వాంటెడ్ టు నో అంటే అసలు ఏంటి ఐ వాంటెడ్ టు నో. ఇంకోటి ఇప్పుడు నువ్వు అడుగుతుంటే నాకు ఇప్పుడే ఒక థాట్ కూడా వచ్చింది. సో ప్లే బ్యాక్ అంటే, సో యూ కెన్ వన్స్ ద సాంగ్ ఇస్ రిలీజ్డ్ ఇన్ టు ద మార్కెట్, యూ కెన్ ప్రాబబ్లీ గో బ్యాక్ అండ్ ప్లే ఇట్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ యూ వాంట్. ఓకే. సో ప్రాబబ్లీ ద పర్సన్ హూ ఇస్ డూయింగ్ ఇట్ ఇస్ కాల్డ్ ప్లేబ్యాక్. అయి ఉండొచ్చు. ఓకే. అంటే నానర్దాలు అయి ఉండొచ్చు. దట్స్ ఎ గుడ్ టేక్ ఆన్ ఇట్. అవును. అండ్ ఇంకోటి ఏంటంటే, లైక్ మీరు చెప్పిన దాంట్లోనే యూ సెడ్ యూ హ్యావ్ యువర్ బ్యాక్గ్రౌండ్ అంటే, బికాస్ ఎవ్రీ సింగర్ కానీ ఎవ్రీ పర్సన్ కానీ వాళ్ళ ఓన్ స్టోరీ ఉంటుంది.
డెఫినెట్లీ ఇట్స్ నాట్ సేమ్. Correct. మీరు యువ్ కమ్ అప్ ఇన్ అ వెరీ టెక్నికల్ ఓరియంటెడ్ అనాలా, లేకపోతే కన్వెన్షనల్ గా మీరు వెళ్ళారు ఇనీషియల్ గా మన పేరెంటల్ ప్రెషర్ కి, కానీ ఐ కెన్ కాల్ దట్. మీరు ఇదేంటి B.Pharmacy చేసి you've gotten into that pharmacy, దాంట్లోకి వెళ్ళారు, you've gone to the UK, కరెక్ట్, అంత వెళ్ళారు. సో ఐ వుడ్ కాల్ దట్ as a conventional career. కానీ మీరు బికాస్ యూ హ్యావ్ దిస్ ప్యాషన్ టువర్డ్స్ సింగింగ్, ఆర్ మేబీ అప్పట్లో జస్ట్ హాబీ అనుకుంటే, యూ లెఫ్ట్ ఎవ్రీథింగ్ దేర్ అండ్ కేమ్ బ్యాక్ హియర్. కరెక్ట్. అండ్ మీరు చెన్నైలో జాబ్ చేయడం స్టార్ట్ చేశారు. దట్ డెఫినెట్లీ ఈస్ అ రిస్క్. కరెక్ట్. ఆ టైంలో అనుకున్నాం కదా. యా, ఆ టైంలో 100% ఇస్ అ రిస్క్. మీరు కానీ దట్ రిస్క్ ఇస్ మెంటలీ అండ్ ఫైనాన్షియలీ యాజ్ వెల్. కరెక్ట్. ఓకే, ఎందుకంటే అట్ దట్ టైం మీరు మీ చెప్పిన టైం, ఆ ఏజ్ టైం 26-27లో మనకి రెస్పాన్సిబుల్ ఉండే టైం అది. లైక్ అంటే మనకి పేరెంట్స్ చెప్పకపోయినా వీ ఫీల్ దట్ ఓకే వీ హ్యావ్ టు సపోర్ట్ అవర్ పేరెంట్స్. కరెక్ట్. అండ్ నేను అక్కడ వేరే కంట్రీలో ఉండొచ్చినోండి కదా, సో నేను ఇండిపెండెంట్ ఉన్నోండి అప్పటికి వచ్చి మళ్ళీ నేను పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వడం కొంచెం ఇబ్బంది ఉండే నాకు. ఎగ్జాక్ట్లీ. సో బికాజ్ ఇప్పుడు దిస్ పాడ్కాస్ట్ నేను నా స్టార్ట్అప్ కి రిలవెంట్ గా అంటే కొంచెం ఇనిషియేటివ్ తీసుకున్నాను కాబట్టి ఐ వాంటెడ్ టు లింక్ లిటిల్ అనమాట. సో అంటే నా స్టార్ట్అప్ లో నేను ఐ వాంట్ టు క్రియేట్ అవేర్నెస్ టు ది పీపుల్. క్రియేట్ అవేర్నెస్ కంటే ఐ వాంట్ టు క్రియేట్ అ నెట్వర్క్ ఆఫ్ మెంటర్స్ అండ్ మెంటీస్ ఇన్ ది ఆల్టర్నేట్ అండ్ అన్కన్వెన్షనల్ కెరియర్స్. అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, హీ వాంట్స్ టు బికమ్ అ సింగర్, బట్ హీ డజంట్ నో వాట్ టు డూ. అంటే గూగుల్ నొక్కితే వస్తుంది హౌ టు బికమ్ అ సింగర్, అంటే పాట పాడు అంటారు. బట్ దాని వెనకాల ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఒక సింగర్ మాత్రమే పర్ఫెక్ట్గా చెప్పగలుగుతారు. ఐ థింక్ యూ అండర్స్టూడ్. సో అలాంటి ఒక కమ్యూనిటీ బిల్డ్ చేయాలి. బికాస్ డ్రీమ్ చేయడం అనేది ఒక రిస్ట్రిక్షన్ పెట్టకూడదు అని నా పాలసీ. అంటే నాకు సింగర్ అవ్వాలని ఉంది అంటే, అరే నువ్వు అవ్వలేవురా కంటే నేనున్నాను నీకు. నువ్వు సింగర్ అవ్వడానికి ఏం చేస్తే బాగుంటుందని చెప్పుడు బెటర్. అంతే, ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు నువ్వు అన్న పాయింట్ నేను ఉన్నానని అందరికి చెప్పలేము. అవును, అది కూడా పాసిబుల్ కాదు. అవునవును, యా 100%. కానీ నువ్వు ఇట్లా అవ్వడానికి నువ్వు ఏం చేయొచ్చు అన్నది అయితే వీ కెన్ ట్రై టు ఎడ్యుకేట్. అంటే వీ కెన్ ట్రై టు ఎడ్యుకేట్. అవును, 100% ఎడ్యుకేట్ చేయడం. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కి ఇఫ్ హీస్ కనెక్టెడ్ విత్ యూ, ఏదన్నా డౌట్స్ ఉన్నా, ఏదైనా చిన్న చిన్నవి ఉంటే యుల్ ఆల్వేస్ బీ దేర్. అంటే ఒక గైడెన్స్. కరెక్ట్. యూ డోంట్ నీడ్ టు బీ దేర్ ఫర్ హిమ్, బట్ యూ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి యూ కెన్ బీ దేర్. కరెక్ట్. సో ఇప్పుడు ఆ రిస్క్స్ ని మీరు ఎలా ఓవర్కమ్ చేయగలిగారు? అండ్ ఆల్సో మన ఆడియన్స్ కి వాట్ ఈస్ యువర్ సజెషన్ దట్ మీరు అంటే బికాస్ దేర్ స్టోరీ మే నాట్ బి సేమ్ as yours, కానీ ఒక జనరలైజ్డ్ గా చెప్పాలనుకుంటే మీ అడ్వైజ్ ఏంటి? నేను చాలా ఫ్రాంక్ గా, చాలా ప్రాక్టికల్ గా ఒక చిన్న మాట చెప్తా విష్ణు. సో ఇప్పటివరకు నా జర్నీలో ఎక్కడెక్కడ నేను ఇబ్బందులు ఫేస్ చేసిన అని అన్నది నేను ఆలోచిస్తే, దానికి రీజన్ ఏంది అన్నది ఆలోచిస్తే, అవి కరెక్ట్ చేసుకుంటే బాగుంటుండే అనిపిస్తుంది నాకు. నేను పాస్ట్ లోపల ఇక్కడిక్కడ తప్పులు చేసిన దానికి ఇప్పుడు నేను సఫర్ అయినా. సో ఆ తప్పులు చేయకపోయి ఉంటే సఫర్ కాకపోయేటండి, సింపుల్. సో ఈ కాంటెక్స్ట్ లో కూడా చెప్పగలుగుతా అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. నేను ఇందాక చెప్పినా కదా, క్లాసులు బంక్ కొట్టిపోయి క్రికెట్ ఆడుతున్నాను, అది చేయకపోయి ఉంటే బాగుంటుండే. అంటే నేను ఇంకా స్ట్రాంగ్ ఉంటుండే ఇవాళ. అంటే మ్యూజికలీ ఐ వుడ్ హ్యావ్ బీన్ మోర్ టఫర్, మోర్ స్ట్రాంగర్. సో ఇప్పటికీ దేవుడి దయ వల్ల ఐఎమ్ ఓకే. భగవంతుని దయ వల్ల, ఆడియన్స్ వాళ్ళు ఇచ్చే లవ్ వల్ల, నా ఫెలో మ్యూజిషియన్స్ సపోర్ట్ వల్ల ఐఎమ్ డూయింగ్ ఓకే, టచ్ వుడ్. కానీ ఇంకా బాగుంటుండే అంటే రాక్ స్టడీగా నేర్చుకోవడం, బేస్. నేనైతే క్లాసికలే బేస్ అంట. ఎందుకంటే క్లాసికల్ నేర్చుకున్నాడు ఇంక ఏ జానర్ అన్నా పాడగలుగుతాడని నా బిలీఫ్, ఈవెన్ వెస్టర్న్. ఎందుకంటే నువ్వు పెద్దగా అవుతున్న కొద్దీ నీ 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 పర్సెప్షన్ కానీ, నీ పర్ఫార్మెన్స్ విండో కానీ, ఇట్ ఓన్లీ వైడెన్స్, ఇట్ నెవర్ నారోస్. కాబట్టి బేస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం క్లాసికల్ నేర్చుకుంటే యూజువలీ సౌత్ ఇండియాలో కర్ణాటిక్, నార్త్ ఇండియాలో హిందుస్థాన్, ఎనీథింగ్ ఈజ్ క్లాసికల్. క్లాసికల్ ఎందుకు నేర్చుకోవాలంటే క్లాసికల్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్ టు లెర్న్. నువ్వు అది నేర్చుకోగలిగితే కనుక ఇంకేదైనా చాలా ఈజీ అయిపోతుంది. ట్రూ, అగ్రీడ్. అంటే నీకు
ఒక రాగం మీద నాలెడ్జ్ ఉండాలన్నా, ఒక తాళం మీద నాలెడ్జ్ ఉండాలన్నా, శృతి అంటే ఏంది, లయ అంటే ఏంది టెంపో ఏంది, అసలు ఏంది ఈ గోలంతా ఏంది, వాట్ ఈస్ మ్యూజిక్ అబౌట్ ట్రూ అన్నది తెలుసుకోవాలంటే ఏన్షియంట్ ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్ నుంచి రావాలి. ఇప్పుడు అంటే నడవదు. అది చెప్తున్నా నేను. అవును ఇది నడుస్తాయి. ఎప్పుడు నడుస్తాయి అంటే అది వచ్చినప్పుడు ఇది ఆటోమేటిక్ వస్తుంది. ఇప్పుడు నేను ఎలిజియంలో షోస్ చేసేటప్పుడు మెలడీ ఒక 80s మెలడీస్ నుంచి 2023 రాక్ వరకు వి పర్ఫామ్. ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్కలాగా వాయిస్ మాడ్యులేట్ చేసి ద డిఫరెంట్ డైనమిక్స్ టు ఎవ్రీ సాంగ్ దట్ ఐ పర్ఫామ్ ఎవ్రీ టీ. సో కానీ అది 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 మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత నువ్వు నీ మెదడు పెరుగుతుంది కదా. సో మనం ఎక్కువ చేయొచ్చు అంటే ఎక్కువ నేర్చుకోవచ్చు. కానీ బేస్ లేకపోతే నువ్వు ఏది చేయలేవు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే లెర్న్ మ్యూజిక్ ఫ్రమ్ అ గుడ్ గురు. లెర్న్ మ్యూజిక్ అనగానే కూడా అవుతుంది. మళ్ళీ ఎట్లుంటాయంటే నాకు ఒక 3-4 పేర్లు వద్దు, ఓ 3-4 స్టూడెంట్స్ ఉండే. నేను యూఎస్కి పర్ఫామ్ చేయడం మీద నేను నేర్పియాలండి నేను నేర్పించే స్టేజ్కి ఇంకా రాలేదండి, నేర్పించేటోళ్ళు చాలామంది ఉన్నారని చెప్పిన. లేదు మీరే నేర్పియాలంటే సరే అసలు ఎట్లుంటుందో చూద్దామని కోవిడ్లో టేకప్ చేసిన. ఐ డిడ్ సమ్ వర్క్ షాప్స్. ఓకే. ఎక్స్ట్రాడినరీగా అయినాయి. అరౌండ్ 600 పీపుల్ అటెండెడ్ వర్క్ షాప్స్. అట్లనే ఒక 5 స్టూడెంట్స్ కూడా కమిట్ అయినా. వాళ్ళకి ఐ థింక్ ఐ టాట్ దెమ్ ఫర్ 3 weeks. దాని తర్వాత నేను నమస్కారం పెట్టి, మీరు దయచేసి నాకు ప్లీజ్ గ్రేస్ మీ, ప్లీజ్ డూ ఎ హెల్ప్ ఫేవర్ ఫర్ మీ, డోంట్ ఎవర్ కాల్ మీ ఇన్ మై లైఫ్ అని చెప్పిన. ఎందుకు తెలుసా, పేరెంట్స్ ఎట్లా అయిపోయింది తెలుసా విష్ణు, పాపం పిల్లలు వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళకి నేర్చుకోవడానికి టైం ఇవ్వాలి. స్కైప్లో ఇంకా ఇప్పుడు నేను గూగుల్ మీట్లోనో జూమ్లోనో నేర్పించిన అదే టూ మచ్. ఇంకా వాడు చెప్పంగానే పోయి నెక్స్ట్ వీక్ వాళ్ళ కాంపిటీషన్స్లో వాడి వీడు ఫస్ట్ ప్రైజ్ కొట్టేయాలి. అది పేరెంట్స్ అన్నట్టు. పాపం వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఏం తెలియదు. అంటే చెప్తున్నారు కండి 3 weeks నుంచి ఏం రావట్లేదంటే దానికి ఇప్పుడు నువ్వు నవ్వినావు చూడు, దానికి 100 సార్లు నవ్వుకున్నాను నేను లోపల. చెప్పి నీ మేధస్సుకి టేక్ అబౌ అని ఇంకోసారి దయచేసి నాకు ఫోన్ చేయకు అని చెప్పిన నేను. అంటే ఇది ప్రాబ్లం. మ్యూజిక్ ఈజ్ సంథింగ్ దట్ విల్ టేక్ ఇయర్స్ టు మాస్టర్. ఎగ్జాక్ట్లీ, ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్. 100%. ఇది యాక్సెప్ట్ చేస్తే చాలా ఈజీ ఉంటుంది. ఇప్పుడు మనం 6 yearsకి స్టార్ట్ చేసి 10th yearకి వాడు మొత్తం అకాడమీ గ్లోబల్ ఇది కొట్టేయాలన్నట్టు. అది ఎట్లా అవుతుంది? బట్ మీరు ఇప్పటికీ నేర్చుకుంటున్నారు. నేర్చుకోవాలి. ఇదివరకు నేర్చుకునేటోండి రెగ్యులర్గా. ఇప్పుడు 1 monthకి ఒక క్లాస్ నేర్చుకుంటున్నా, అంతకంటే టైం లేదు. బట్ నేర్చుకుంటా ఏదో ఒకటి, సమ్ ఫార్మ్ ఆఫ్ ఎఫర్ట్ వి పుట్ ఇన్. ఎందుకంటే మ్యూజిక్ ఈజ్ అన్ ఓషన్. మనం ఎంత నేర్చుకున్నా తక్కువనే. అండ్ అట్లీస్ట్ ఇంతమంది మనం ఇవాళ ఒక 90% పర్ఫామ్ చేసినామంటే రేపు 90.1 చేయాలి, కానీ 89.9కి అయితే రావద్దు. అది రావద్దంటే నేర్చుకోవాలి. ఇవన్నీ నగ్న సత్యాలు. ఇది చాలా మందికి నచ్చవు, కానీ దీస్ ఆర్ ట్రూత్స్. సంగీతాన్ని నేర్చుకోకపోతే రాదు. నేను యూట్యూబ్లో వీడియోస్ విని నేర్చుకుంటున్నానండి. అట్లనే ఉంటుంది, యూట్యూబ్లో విన్నట్టే ఉంటుంది పాడితే కూడా. అంటే ఇంత సంగీతం నేర్చుకొని దాంట్లో డిప్లొమాలు చేసి దాంట్లో మాస్టర్స్ చేసి పిహెచ్డీలు చేస్తున్న వాళ్ళు పిచ్చోళ్ళు కాదు కదా. వై డూ యూ కాల్ దెమ్? యూ కాల్ దెమ్ టీచర్స్ ఫర్ ఎ రీజన్. స్కూల్లో టీచర్స్ ఎట్లయితే నేర్పిస్తారో వీళ్ళు కూడా అంతే. దాన్ని రెస్పెక్ట్ చేయగలిగితే సంగీతం వస్తుంది. ఐ థింక్ ఇన్ ఎనీ అన్కన్వెన్షనల్ థింగ్ ఆ రెస్పెక్ట్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టువర్డ్స్ ది గురు. అంటే మనం టీచర్కి ఎంతైతే రెస్పెక్ట్ ఇచ్చుడు ఒకటి విష్ణు. టీచర్ చెప్పేది ఫస్ట్ వినాలి, నమ్మాలి. అవును, దట్ ట్రస్ట్ ఉండాలి. చింటరా సైన్స్ టీచర్ అంటే చిన్నప్పుడు ఓకే హసి మజాక్లా చేస్తాం, మనం కూడా అన్ని చేసిన వాళ్ళం. నేను కూడా లంగానే ఉంటుండే స్కూల్లో ఉన్నప్పుడు. కుల్లా చెప్తా, మెల్లమెల్లగా అన్ని అన్ఫోల్డ్ అయినాయి. లైఫ్ టాట్ మీ అ లాట్. ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ లైఫ్. రెస్పాన్సిబిలిటీ అంటే ఏందో తెలిసింది, పేరెంట్స్ విలువ తెలిసింది. ఎందుకంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు మమ్మీ చాయ్ పోయి, మమ్మీ కాఫీ పోయి, ఆడ వేరే దేశానికి పోయి మాస్టర్ పొద్దున్న మమ్మీ అనగానే ఏమి ఉండదు, సౌండ్ రాదు, రిటర్న్ ఆన్సర్ రాదు. నువ్వే పోవాలి, కప్పు కడగాలి, పాలు వేడి చేసుకోవాలి, చాపత్తా పెట్టాలి, ఫిల్టర్ చేయాలి. అది ఎట్లా వస్తుందో తెలియదు ఫస్ట్ టైం. సో చక్కెర ఎంత అయ్యాలో తెలియదు. కుకింగ్ నేర్చుకోలేదు ముందు. కొంచెం నాకు బేసిక్గా మా మమ్మీ కొంచెం ట్యూటర్ చేసి పంపించింది, దాంతో మేనేజ్ చేసుకున్నా. మా రూమ్మేట్స్ అందరు వంటలు వండుతుండే, అట్లా నేను బచాయించిన. ఒక 1.5 yearలో నేర్చుకున్నా కొంచెం. ఇట్ గాట్ బెటర్ ఫ్రమ్ దేర్. బట్ అదే అంటున్నా విష్ణు, సీ లైఫ్ ఆఫ్టర్ అ పాయింట్ యూ స్టార్ట్ రియలైజింగ్, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ విల్ బీ టూ లేట్ బై దెన్. నా అదృష్టం ఏంటంటే అట్లీస్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ దట్ ఐ కేమ్ ఫ్రమ్, మా పేరెంట్స్ నన్ను కొంచెం వాల్యూస్ తోటి పెంచిండ్రు. నా చుట్టుపక్కల మనుషులు చాలా మంచి మనుషులు దొరికింది నాకు లైఫ్లో.
కాబట్టి నేను ఏదైనా తప్పు చేసినా కానీ కొంచెం దాన్ని తొందరగా కరెక్ట్ చేసుకునే నేచర్ ఉన్నది నాకు. ఇప్పుడు యూ కెన్ టెల్ మీ, నా నేచర్ ఎట్లా అంటే, అన్న నువ్వు అట్లా మాట్లాడినావు ఏందన్నా, చాలా గలీజ్గా మాట్లాడినా, అవును విష్ణు ఏమైందని అడుగుతాను. దట్స్ హౌ యూ లెర్న్. నువ్వేంద్రా బాయ్ నాకు చెప్పేది బచ్చగా, నువ్వు నా ఎక్స్పీరియన్స్ ముందు నువ్వెంత అని మాట, దట్ డే యూఆర్ గాన్. నన్ను అడిగితే యూఆర్ గాన్. 100%. ప్రాబ్లం ఏంటంటే సొసైటీ అట్లానే ఉన్నది. నేను ఎవరో తెలుసా, ఇదే స్టాండర్డ్ డైలాగ్ ఏంటంటే హైదరాబాద్లో, నేను ఎవరో తెలుసా, అరే అన్న తెలుసా నువ్వు మస్తు పెద్దను అని చెప్పేసి వెళ్ళిపోవాలి, ఆడికి వెళ్ళిపోవాలి. ఏమన్నా అయిందన్న సారీ అని చెప్పేసి వెళ్ళిపోయినాం అనుకో, యూ విల్ నాట్ బీ మెస్సింగ్ విత్ అ ఫూల్. యూఆర్ సేవింగ్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ. ప్లీజ్ గో హోమ్, వాచ్ అ మూవీ, హ్యావ్ డిన్నర్, go out with your friends, have fun. Why do you have to get involved? True. So coming back to your question, learning music from a good guru is the first thing, Vishnu. Second, music takes a lot of time to learn and master. I'll accept Jaya. ఈ రెండు అయితే ఆటోమేటిక్గా మ్యూజిక్ వస్తుంది. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, నేను అగైన్ నా స్టోరీ త్రూ చెప్తాను. సో నేను చిన్నగా ఉన్నప్పుడు నాకుండే ఒక సోర్స్ ఏంటి, లైక్ ఇప్పుడు సపోజ్ నాకు సింగింగ్ అంటే ఇష్టము, నేను మా పేరెంట్స్కి చెప్పాలి నాకు సింగింగ్ అంటే ఇష్టము అని. నేను వెళ్ళి అమ్మ నాన్న నేను సింగర్ అవుతా అని అంట. కానీ అప్పట్లో ద రిసెప్షన్ వాజ్ డిఫరెంట్. ఏంటి సింగరా, ఏం చేస్తావు సింగర్ అయ్యి అని ఉండేది. బట్ నౌ ఆనెస్ట్లీ వాట్ ఐ ఫీల్ ఇస్, సింగింగ్ అంటే ఒక మ్యూజిక్ ఇండస్ట్రీలోనే దెర్ ఆర్ అన్నోన్ సెగ్మెంట్స్ వేర్ పీపుల్ కెన్ ఎక్స్ప్లోర్. కరెక్ట్. అంటే ఒక పర్సన్ పోయి ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలనే రూల్ లేదు. కరెక్ట్. చాలా ఉన్నాయి. కరెక్ట్. కెన్ యూ నేమ్ అ ఫ్యూ? యూ కెన్ బి ఎ వెరీ గుడ్ మ్యూజిషియన్. ఇప్పుడు బేసిక్గా స్టేజ్ మీద కనిపించేది vocalist, different musicians. So there's so many instruments that you can learn. దాని తర్వాత ఆఫ్ స్క్రీన్ కనపడనివి చెప్తా. సౌండ్ ఇంజనీరింగ్, ఎగ్జాక్ట్లీ, ఇట్స్ అన్ ఓషన్, ఇట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. నాకైతే అర్థం కాదు అది. అంటే ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్, అంటే నీకు అర్థమవుతుందేమో, ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఫిజిక్స్, కామన్ సెన్స్ అండ్ సంథింగ్ ఎల్స్. ఐ డోంట్ నో వాట్ దట్ సంథింగ్ ఎల్స్ ఇస్, బట్ దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్. సో లాజిక్, ఓకే, సో సైన్స్, కామన్ సెన్స్ అండ్ ఫిజిక్స్ అండ్ లాజిక్. సో దానికి కూడా ట్రైనింగ్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు, దానికి డిఫరెంట్ పర్సెప్షన్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుంది. ఒక దగ్గర నువ్వు ఏదైనా రికార్డ్ చేద్దామని అనుకుంటే సౌండ్ వేవ్స్ ఎట్లా ట్రావెల్ అవుతాయి, దాని డైనమిక్స్, ఇవి చాలా ఉంటాయి. అదొకటి ఉన్నది. దాని తర్వాత డిఓపీస్, ఇప్పుడు వాళ్ళు కూడా దే డూ అ లాట్ ఆఫ్ ఆడియో వర్క్. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా దట్ ఈస్ అ వెరీ గుడ్ ప్రొఫెషన్, బికాజ్ ఇట్స్ కమింగ్ అప్. ఇదివరకు 10 years 11 years బ్యాక్ నేను సింగింగ్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికే దర్ ఇస్ అ లాట్ ఆఫ్ చేంజ్, lot of opportunities are unfolding. Now we have podcasts in Hyderabad, man. Come on, what are we talking about? నాకు ఒక 1 year 1.5 year బ్యాక్ నాకు పాడ్కాస్ట్ అంటే ఏందో తెలియదు, నాకు తెలియదు. ఇప్పుడు చాలా మందికి ఇప్పటికి కూడా తెలియదు. కానీ ఓ యా బ్రో, ఐ నో పాడ్కాస్ట్ స్టైల్, అది మారాలి ఫస్ట్. ఏం నాకు తెలియదు అంటే ఏమవుతుంది, ఏమన్నా తగ్గిపోతుంది. నాకైతే తెలియకపోయి, నాకు 1.5 year బ్యాక్ పాడ్కాస్ట్ అంటే ఏందో తెలియదు నాకు. నేను మా దోస్తులను అడిగేటోండి, వాళ్ళకు కూడా తెలియదు కొంతమందికి. తర్వాత కొంచెం రీసెర్చ్ చేసిన, యూఎస్ పోయినప్పుడు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి, దెన్ ఐ స్టార్టెడ్ టు అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ వాట్ అ పాడ్కాస్ట్ ఇస్. తర్వాత యూ కెన్, ఇప్పుడు సోషల్ మీడియా ఉన్న దీంట్లో కూడా దెర్ ఇస్ అ లాట్ యూ కెన్ డూ ఆన్ ద సోషల్ మీడియా. ఇప్పుడు ఈ 1 minute వీడియోస్ ఇట్లా వచ్చినాయి. సో యూ కెన్ ఎగ్జిబిట్ యువర్ టాలెంట్ టు గ్రాబ్ అ బిగ్ ఆపర్చునిటీ. ఇప్పుడు నువ్వు నీ ప్రొఫైల్లో కూడా ఏదైనా ఒక చిన్న వర్క్ చేసినావంటే దాన్ని నువ్వు పబ్లిక్కి షోకేస్ చేసి సో మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ ఆపర్చునిటీస్, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. అర్థమవుతుంది. 100%. తర్వాత సౌండ్ ఇంజనీరింగ్ నేను చెప్పినట్టు. దాని తర్వాత స్టూడియో డిజైన్ ఉంటుంది, అకౌస్టిక్ డిజైన్. సో యూ కెన్ డిజైన్ అకౌస్టిక్స్ ఫర్ అ స్టూడియో, అదొక ఇంజనీరింగ్. దట్స్ అ డిఫరెంట్ వింగ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో సౌండ్ దాన్ని ఏదో అంటారు విష్ణు, ఐ థింక్ ఇట్స్ కాల్డ్ sound acoustic engineering or something. Okay, is there something like that? Maybe untundi, yeah, 100%. And I'm anticipating, but there is something. I think sure. Collaborating with other departments sound ni inculcate chestu cheyochu ani is what you're saying. So ardo kat cheyochu. Inni instruments unnai, there so many instruments. And I wanted to ask, ఇప్పుడు మనకి వీడియో సాంగ్ మాత్రమే కనపడుతుంది ఒక ఆడియన్స్ కి, ఇలా ఉంది వీడియో సాంగ్ అని, లేదా ఒక ఆడియో సాంగ్
తెలుసు లైక్ హూ ఆర్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్డ్ అని. అసలు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఒక సాంగ్ అవ్వడంలో, ఆ సాంగ్ అనేది అలా షేప్ అవ్వడానికి ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? ఫస్ట్ డైరెక్టర్, లిరిసిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిషియన్స్, అంటే తర్వాత ప్రోగ్రామర్స్ కనిపించారు. ప్రోగ్రామర్స్ అంటే హూ స్ట్రక్చర్ ద సాంగ్, సో వాళ్ళు కనిపించరు. తర్వాత లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ రికార్డ్ చేసే మ్యూజిషియన్స్ వాళ్ళు కనిపించరు. బ్యాకింగ్ వోకల్స్, కోరస్ పాడేవాళ్ళు వాళ్ళు కనిపించరు. ఓకే. అండ్ ఫైనలీ ద మెయిన్ వోకలిస్ట్. సో దీస్ ఆర్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్. సో ఆడియన్స్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డెఫినెట్లీ ప్రొడ్యూసర్స్ కూడా ఉంటారు, Yeah. ఎందుకంటే డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి. ద బడ్జెట్ అండ్ ఎవ్రీథింగ్, ఐ థింక్ దట్స్ ద థింగ్. అంటే ఈ వీడియో సాంగ్ అయితే ద డిజైనర్, ఆర్ట్ డిజైనర్, వీళ్ళు కాకుండా ఇంకొక ఇద్దరు పేర్లు కూడా తీయాలి. ఇప్పుడు మేము స్టూడియోస్లో రికార్డింగ్ చేస్తాం కదా, స్టూడియోస్లో కూడా మాకు బాయ్స్ ఉంటారు పాపం. వాళ్ళు దే టేక్ కేర్ ఆఫ్ అవర్. ఇప్పుడు మేము వోకలిస్ట్కి ఏం కావాలి, హాట్ వాటర్, కొంచెం టీ, కాఫీ, పాపం ఏది అడిగినా వాళ్ళు కూడా ఉంటారు పాపం. చాలా కష్టపడతారు వాళ్ళు. కొలాబరేషన్ అంటే అదొక సాంగ్ రావడానికి వాళ్ళ ఎఫర్ట్ కూడా ఉంటుందని చెప్తున్నా. దే మైట్ నాట్ బి డైరెక్ట్లీ కాంట్రిబ్యూటింగ్ టు ద సాంగ్, బట్ దే ఆర్ హెల్పింగ్ ద వోకలిస్ట్ 100%. అవును, 100%. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను అడిగిన ప్రీవియస్ క్వశ్చన్కి దీస్ ఆర్ ఆల్ ది ఆపర్చునిటీస్ యూ గైస్ హ్యావ్. లైక్ ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లైక్ మీకు మ్యూజిక్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకుంటే దీస్ ఆర్ ఆల్ ది ఆపర్చునిటీస్ అదర్ దాన్ లీడ్ వోకలిస్ట్ కానీ మ్యూజిషియన్ కానీ, ఇవన్నీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ యూ కెన్ ఎక్స్ప్లోర్ ఆల్ ఆఫ్ దెమ్. There's nothing wrong in exploring. Absolutely. See, any stream that you choose to work or you choose to take up, ఏ వర్క్ చేసినా కానీ there's a lot of respect for work, Vishnu. అది ఐఎమ్ షూర్ ఆడియన్స్ అందరు కూడా దే ఆర్ సో మెచ్యూర్డ్. అంటే ఈ జనరేషన్ ఇంకా దేర్ అట్లీస్ట్ బెటర్. ఇప్పుడు మా టైంలో అని అనొద్దులే, నేను దాంతో నా ఏజ్ నేను పెంచుకుంటున్నా, సారీ కట్ చేయి. ఎనీవేస్ 10 years బ్యాక్ నేను నిన్నలా లేదా రికార్డ్ చేసినప్పుడు, అప్పటికి కూడా ఫస్ట్ ఆడియో లాంచ్లో సీడీ, అప్పటికి ఇంకా నేను కార్లో సీడీలో వినుకుంటా పోయినా. అప్పటికి ఇంకా ఐట్యూన్స్ ఇవి లేవు, స్పాటిఫై లేదు. ఇప్పుడు అసలు సీడీ అన్న కాన్సెప్ట్ పోయింది. అంటే మా చిన్నప్పుడు క్యాసెట్స్ ఉంటుండే, ఎందుకంటే నాకు స్కూల్లో స్లిప్ టెస్ట్ అవి పెడతారు కదా, దాంట్లో ఫుల్ మార్క్స్ వస్తే మా నాన్న ఒక క్యాసెట్ కొనిచ్చేది. సో కాకతీయ మ్యూజిక్ వరల్డ్ అని ఉండేది వరంగల్. పోయి అక్కడికి పోయి 2 సినిమాలు ఉన్న క్యాసెట్లు ఏమున్నాయి ఎతికేది నేను, ఎందుకంటే 12 పాటలు వస్తాయి, ఏ సైడ్ ఒక సినిమా, బి సైడ్ ఇంకో సినిమా. దీని నుంచి ఇప్పుడు డైరెక్ట్ ఫోన్ అన్లాక్ చేసి హే సిరి, దాని నొక్కడు కూడా లేదు, హే సిరి కెన్ యూ ప్లే దిస్ ఫర్ మీ అని అనగానే ఎస్ నౌ ప్లేయింగ్ అని, అది కూడా ఇట్లా అయిపోయింది. కానీ అదే బాగుండే. అంటే మనం దాన్ని రివైండ్ నొక్కి, అంటే వి యూస్ టు, మనం దానికి టైం పెడుతుండే. ఇప్పుడు అంతా ఏమైపోయింది, చేసేస్తారు, బిగేస్తారు అన్నట్టు అయిపోయింది. అంటే అదే టెక్నాలజీ అట్లా అవుతున్నది. అంటే నేను కొంచెం ఓల్డ్ స్కూల్, అంటే నాకు ఛాన్స్ ఇస్తే నేను ఇప్పటికి టేప్ రికార్డర్ పెట్టుకొని వినడానికి ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ప్రాబబ్లీ ఇవాళ అది అంటున్నానేమో, అది కూడా తెలియదు. ఒక 10 ఏళ్ల క్రితం లేదు ఇదే కరెక్ట్ అని అనేటోనేమో, బట్ ఇప్పుడు నా పర్సెప్షన్ అట్లా ఉన్నది. 100%. అంటే మేబీ అంత ఎఫర్ట్ పెట్టారు కాబట్టి మీరు దాన్ని అప్రిషియేట్ కూడా, యూల్ అప్రిషియేట్ ఇట్ మోర్. అంటే ఇప్పట్లో సాంగ్ ఒక 2-4 minutes ఉంటే 30 seconds విని ఏ చెత్త మ్యూజిక్ రా బాబు. ప్రాబ్లం ఏంటంటే అసలు దాని గురించి ఏం తెలియనోడు, అసలు మ్యూజిక్ అంటేనే తెలియనోడు మాకంటే ఎక్కువ కామెంట్ చేస్తాడు. అది చాలా అద్భుతమైన విషయం. అది నేను చెప్పినది ఇందాక 1+1 = 5 అంటే, అవునరా నాయన నువ్వే కరెక్ట్ అని వెళ్ళిపోతాను నేను పక్కకి. కాకపోతే నేను కరెక్ట్ అని దండం పెట్టి పోతున్నా అంటే అది లిటరలీ నేను వాట్ ఐమ్ ఐ సిగ్నిఫైయింగ్ అని అన్నది, అది అర్థం చేసుకునే ఇది వాళ్ళకు కూడా ఉండాలి. నేననే కాదు, ఎవరైనా అంతే. ట్రూ. అగ్రీడ్. ఇప్పుడు వచ్చి అంటే ఈ లైన్ బాగాలేదు బ్రో, ఇక్కడ ఇది బాగాలేదు బ్రో, నువ్వు చెప్పు, ఎప్పుడు చెప్పాలి? ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ టు షో, మ్యూజిక్ తెలిసినప్పుడు, నువ్వు నేర్చుకున్నప్పుడు, లేకపోతే దాన్ని ఇంకెవరన్నా నిజంగా మ్యూజిక్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేస్తే అది నేర్చుకొని అది విని మనం దాన్ని రెప్లికేట్ చేస్తే వేరు. మన సొంత ఇది పాస్ చేయడం తప్పు లేదా, తప్పు కాదు, కానీ అట్లీస్ట్ డోంట్ క్రిటిసైజ్ ది ఆర్టిస్ట్, బికాస్ చాలా కష్టపడతాం మేము కూడా. ఎగ్జాక్ట్లీ. అంటే దాన్ని అవహేళన అవసరం లేదు. అవును, అగ్రీడ్. ఏం వాడిండ్రా భయ్, నీకు తెలుసా, నువ్వు చూసినావా, నువ్వు టేక్ అవుతున్నప్పుడు ఉన్నావా, మ్యూజిక్ డైరెక్టర్ అట్లా పాడమన్నాడు, మ్యూజిక్ డైరెక్టర్కి డైరెక్టర్ అట్లా చెప్పినట్టున్నాడు, యూ నెవర్ నో. చాలా ఉంటాయి దాంట్లో. ట్రూ. దట్స్ ఆ పాట మస్తు వాడింది కాక, ఈ పాటకి మొత్తం పడిపోయింది. ఏం పడిపోయింది?
అంటే ఇవన్నీ వింటుంటా నేను. ట్రూ నేను ఎంత కష్టం తెలుసా విష్ణు. Yeah. ఇప్పుడు నేను ఐ సాంగ్ హుకుమ్, ఓకే, జైలర్ హుకుమ్ రికార్డ్ చేసినప్పుడు ఎంత హెవీ వోకల్స్ రికార్డ్ చేసినామంటే హుకుమ్కి అసలు, ఎందుకంటే తమిళ్ వాజ్ లైక్ దాట్, ఆలపోరా కెనపోరా ఇట్లుంటుంది వాయిస్, అవునవును ఓరుముకి మెరు ఇట్లా దాన్ని ఐ హ్యాడ్ టు రెప్లికేట్ దట్ ఇన్ అ వెరీ వెరీ బ్రైట్ టోన్. చాలా కష్టమైంది. వెన్ ఐ సాంగ్ అరబిక్ కుత్తు ఇన్ కన్నడ అండ్ మలయాళం. సో ఐ హ్యాడ్ టు రెప్లికేట్ ఆర్ టేక్ ఇట్ క్లోజ్ టు తమిళ్ వర్షన్ ఆఫ్ అనిరుద్. అది చాలా కష్టం. అది అనుకున్నంత ఈజీ కాదు. నాకనే కాదు, ఇట్లా ప్రతి ఒక్క సింగర్కి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇక మనం జస్ట్ ఎట్లుంటుంది అన్నట్టు పాట ప్లే కానీ బాగాలేదు కాక వేస్తాడు, కంపారిజన్స్ చేస్తాం. మనం విరాట్ కోహ్లీనే కోహ్లీగాడు గిలిగాడు అని మాట్లాడతాం కదా, మన సంస్కారం. ఎగ్జాక్ట్లీ. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, నేను జర యంగ్ జనరేషన్ ఎక్కువ కనెక్ట్ అవుతారు, మనం ఇంకొక మన దోస్తులకు మన చిన్నోళ్ళకి చెప్పగలుగుతాం కాబట్టి చెప్తాను. వెరీ లైటర్ నోట్, నన్ను తిట్టుకోకుర్రి. చాలా అంటే ఇది ఒక వెరీ క్యాండిడ్ కన్వర్జేషన్ కదా. అవునవును. సో ఫ్రీగా మాట్లాడుతున్నాం కాబట్టి బాగా కనెక్ట్ అవుతారు అందరు. అవును. సో ఇది నాకు అనిపించింది. ఐ థింక్ మనం మనకు నచ్చకపోయినా వి షుడ్ లిటరల్లీ టాక్ ఇన్ అ వే. నువ్వు ఒపీనియన్ చెప్పు, వాయిస్ అవుట్ చేసేట్లో తప్పులేదు. ఎగ్జాక్ట్లీ. క్రిటిసైజ్ చేయకూడదు. లైక్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ అప్లైస్ ది సేమ్. ఎనీథింగ్. ఒక కార్ పోతుంది, కార్ డిజైన్ ఏంద్రా అట్లా చేసింది మారుతి, బాగాలేదు. దీన్ని ఎవడు చేసినో కానీ వాడిని అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. దేర్స్ అ డిఫరెన్స్. కష్టపడతారు కదా, ఏదో వాని ఎఫర్ట్ పడ పెడతారు, ఏదో ఒకటి అనాలి మనం. ఫ్రీ టు కమెంట్. బట్ ఓకే, సో కమింగ్ టు దిస్ క్వశ్చన్, ఇప్పుడు మీరు ఒక మంచి కెన్ ఐ సే వెరీ నైస్ కంఫర్టబుల్ లైఫ్ ఇన్ యూకే అండ్ మీరు దాన్ని వదిలేసుకొని వచ్చారు. కెన్ యూ నేమ్ అ ఫ్యూ, అంటే మీకు ఇప్పుడు యాజ్ డీకే అండ్ ఇప్పుడు మీరు అదే ఒక యూకేలోనే ఫార్మసీ రిలేటెడ్ ఏదో చేస్తున్నప్పుడు కెన్ యూ నేమ్ సంథింగ్ దట్ యుడ్ మిస్ అవుట్ ఆన్, అంటే అదర్ దెన్ ది ఐడెంటిటీ ఏదైనా మిస్ అవుట్ అవుతారా మీరు? టైం, పర్సనల్ స్పేస్. ఎందుకంటే ఇప్పుడు నాకు ఎలిజియం షోస్, దాని తర్వాత నా బయట రికార్డింగ్స్, దాని తర్వాత వర్క్, ఇదంతా. ఎందుకంటే మాకు పండగలు ఉండవు, హాలిడేస్ ఉండవు, వీకెండ్స్ ఉండవు, ఏముండవు. సో పండగలకు అందరూ వచ్చి మా షోస్ చూసి ఎంజాయ్ చేస్తుంటారు, కానీ నేను పాడాలి కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మా ఫ్యామిలీస్ ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటాయి. నాకు బిడ్డ ఉన్నది, నాకు భార్య ఉన్నది, మా పేరెంట్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉంటారు, నాకు కూడా ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. నేను నా బెస్ట్ ఫ్రెండ్ని నేను కలవక 6 నెలలు అవుతుంది. బాధ అనిపిస్తుంది నాకు కూడా. ఇప్పుడు వానికి కూడా అనిపించదు, మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినాం. అరే పెద్దోడు అయిపోయాడు, మా కలుస్తలేదు, వాడు అర్థం చేసుకుంటాడు కాబట్టి నేను సేఫ్. But then you're the reason for 2 best friends sitting and listening to your song. But that's still, the sacrifice. నా పర్సనల్ లైఫ్ that's the sacrifice that you're doing for the people, and we should appreciate all the artists of their every artist who is working day and night, కష్టపడే ప్రతి ఒక్కళ్ళు. నేను పాటలు పాడేటోడిని, నేను సింగర్ ననే కాదు, మ్యూజిషియన్ అయినా, సింగర్ అయినా, డిఓపీలు అయినా, ఆడియో ఇంజనీర్స్ అయినా, సౌండ్ ఇంజనీర్స్ అయినా, ఇప్పుడు మేము పర్ఫామ్ చేసే ప్లేస్లో వర్క్ చేసే స్టాఫ్ అయినా, ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు పాపం. వాళ్ళకి ఇల్లులు ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీస్ ఉండవు, వాళ్ళకి ఎంజాయ్ చేయాలని ఉండదు. నాకు ఉంటుంది, ఎప్పుడన్నా పోయి వేరే వాళ్ళు పర్ఫామ్ చేస్తుంటే మేము చూడాలి, మంచిగా ఫ్రెండ్స్ తోటి ఒక 1 నైట్ మంచిగా ఎంజాయ్ చేయాలని. ఇప్పటివరకు కాలేదు, 5 ఏళ్ళు అవుతుంది. నాకు తెలిసి నేను వేరే బ్యాండ్స్ చూడడానికి, ఎందుకంటే షోస్ క్లాష్ అవుతాయి, నాకున్నప్పుడు వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకున్నప్పుడు అట్లా అవుతుంది. కాబట్టి ఓ 3-4 సార్లు పోగలిగిన, ఎందుకంటే ఐ వాంటెడ్ టు, నాకు ఇష్టం వేరే వాళ్ళ మ్యూజిక్ వెళ్ళడం, చూడడం, ఏదైనా మంచి ఉంటే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం, తప్పులేదు కదా. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ప్రశాంతమైన జీవితం. ఎందుకంటే మన ఇల్లు, మన వర్క్ ఏందో, మన కార్ ఏందో, మన ఇదేందో, మన ఖర్చు ఏందో, ఇంటికి వచ్చినామా చేసినామా అయిపోయింది కథ. సో యూ లైక్ అ వెరీ క్లోజ్డ్, అంటే అది అక్కడైతే అక్కడ ఉండుంటే అది ఉండేది. ఓకే, అట్లా అంటారా? ఇక్కడ మన దగ్గర క్యావస్ ఎక్కువ. అవునవును, ట్రూ. ఎందుకంటే మన దగ్గర రోడ్డు మీద చప్పుడే 2 గంటలకు రాత్రి వరకు బంద్ కాదు. ట్రూ. ఆడ ఎప్పుడు పోయినా నువ్వు చప్పుడు వస్తుందేమో, మన మోటార్ వేస్ మీద ఉంటుంది, కానీ నీకు దెర్ ఆర్ ఫ్యూ రూల్స్ దట్ దే ఫాలో. మన దగ్గర తెలుసు కదా, లెఫ్ట్ పోయేటోడు రైట్ పోతాడు, రైట్ పోయేటోడు లెఫ్ట్ పోతాడు. బట్ దెన్ నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే, మీరు యూకేలోనే ఉండాల్సిన అవసరం లేదు, బట్ మీరు కనుక ఫార్మసీ సైడే కెరియర్ వెళ్ళుంటే ఈ పాటికి నాకు తెలిసి
2011లో నేను రిజైన్ చేసిన. 23 అంటే ఆల్మోస్ట్ 13-14 ఇయర్స్ అవుతుండే. అవును. నాట్ లెస్ దెన్ వీపీ, VP, వైస్ Vice ప్రెసిడెంట్. President. వైస్ ప్రెసిడెంట్‌కి కొంచెం తక్కువ క్యాడర్‌లో ఉండేటోడినేమో. సో అంటే మీకు ఎప్పుడైనా థాట్ వచ్చిందా దట్ రిగ్రెట్ కాదు, రిగ్రెట్ లేదు. లేదు, అంటే మధ్యలో చెప్పినా కదా ఆ. నేను వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నా. ఎందుకంటే దానికి రీజన్ ఇది. అరే ఈ లొల్లేంది, పంచాయతీ ఏంది, మనుషులేంది, జనాలేంది, మాట్లాడుకునేది, గాసిపింగ్ ఏంది, వాని తిట్టుకుండు, వీని తిట్టుకుండు, వీడి ఇట్లా చేసిండు, వాడు అట్లా చేసిండు. ఇది ఫస్ట్ పాడుడు చేసిన తర్వాత ఇవన్నీ చేయాలి కదా. అది చేయకుండా ఇవన్నీ చేయొద్దు. సో ఇది ఎక్కువగా అనిపించేది నాకు. అప్పుడు భయమైంది నాకు. ఇప్పుడు అలవాటు అయిపోయింది నాకు కూడా. ఇట్స్ డిఫరెంట్ ఇష్యూ, బట్ దట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఆ కాంటెక్స్ట్లో అనిపించింది వెళ్ళిపోదాం, వద్దు ఇప్పుడు అసలు ఇది మనం ఇక్కడ ఫిట్ గా అనిపించింది నాకు. బట్ నౌ యూఆర్ హ్యాపీ విత్ హూ యు ఆర్. డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు ఎలిజియం పెట్టిన తర్వాత, దాని తర్వాత ఇప్పుడు 10-11 ఏళ్ల తర్వాత మంచి మంచి పాటలు పాడడం, మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా నమ్మడం, సో స్వరాభిషేకం, మళ్ళీ అదొక బ్యూటిఫుల్ షో. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ ప్యారలల్ గా అవ్వడం ఐఎమ్ వెరీ హ్యాపీ, కంటెంట్. బ్రిలియంట్. అంటే లైక్ నాకు అడగాల్సిన ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు పీపుల్ థింక్ దట్ క్రియేటివ్ జాబ్స్ ఆర్ ఈజీ, మనకి కన్వెన్షనల్ జాబ్స్ ఆర్ 9 to 5 ఉంటాయి, హెడ్ఏక్ ఉంటుంది, అది ఇది అని. బట్ నాకు మీకు కూడా తెలిసి ఉంటుంది హౌ స్ట్రెస్ఫుల్ ఇస్ అ క్రియేటివ్ జాబ్. ఎందుకంటే మనకు ఒక కన్వెన్షనల్ జాబ్లో మనకు ఒక గైడ్ లైన్స్ ఉంటుంది, ఇది చెయ్యి ఇది అయిపోతుంది, ఇది చెయ్యి అది అయిపోతుంది. క్రియేటివ్ జాబ్లో మనకి మన హార్ట్ నుంచి, మన బ్రెయిన్ నుంచి ఏవైతే ఐడియాస్ వస్తాయో వాటిని ఫామ్ చేస్తూ మనం జనాల్ని ప్లీజ్ చేస్తూ, మన కోసం మనం కూడా చేయలేము, అది మనం జనాలకి ప్లీజ్ చేస్తూ చేయాలి. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ అ టఫ్ జాబ్. డెఫినెట్లీ. అంటే నువ్వు అన్నది మనం చేసే జాబ్ రోల్ గురించి నువ్వు చెప్పినావు. అంటే మనం ఏం చేస్తాం దాంట్లో అన్న చెప్పి, నేను దేనికి చేస్తాం అన్నది మాట్లాడతా. ఓకే. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఎవరైనా కానీ ఎందుకు కష్టపడతారు? వాట్ ఈస్ ద రీజన్? ఫుడ్, తర్వాత డబ్బులు ఎందుకు సంపాదిస్తారు? రోటీ, కపడా, మకాన్, అంతే, 3 అంతే. అవి సాల్వ్ కానంత వరకు నువ్వు ఏ పని చేసినా వేస్టే కదా. దానికి ఎవరికి తగ్గట్టు, ఎవరికి స్తోమత తగ్గట్టు, ఎవరి శక్తికి తగ్గట్టు భగవంతుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి నడుస్తాం. క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి, అంటే మీకు తెలియని విషయం ఒకటి చెప్తా. మాకు కూడా ఒక ఫేజ్, ఒక ఏజ్ ఉంటుంది. ఒక దీని తర్వాత అట్లీస్ట్ మాకు సింగర్స్కి అయితే చాలామందికి యాజ్ హిస్టరీ స్పీక్స్, పెద్ద పెద్ద లెజెండ్స్, ఇప్పుడు బాలుగారు లాంటి వాళ్ళు కాకుండా మిగతా ఎవరికైనా ఒక ఏజ్ తర్వాత మెల్లమెల్లగా ఫేడ్ అవుట్ అవుతాయి. ఎందుకంటే కొత్త టాలెంట్ వస్తుంటుంది, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి, ఒప్పుకోవాలి. ఎందుకంటే యంగ్ జనరేషన్ వాళ్ళు రావాలి, వాళ్ళు ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయాలి, మనం అప్రిషియేట్ చేయాలి. సో ఆ ఫేడ్ అవుట్ అయిపోయే టైంకి, అంటే మీకు కన్వెన్షనల్ జాబ్స్లో చేసే వాళ్ళకి 60 ఇయర్స్కి రిటైర్మెంట్ ఉంటే, మాకు 40-45 ఇయర్స్కి రిటైర్మెంట్ ఉంటుంది. అంటే 15 ఏళ్ళు మైనస్లో ఉంటాం మేము టెక్నికలీ. ఇది మర్చిపోతారు. అంటే ఆ డిసిప్లిన్, ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోతే సర్పరాజ్ కాటరీ అవుతుంది. అంటే అంతే కదా విష్ణు. 100%. ఎంత ప్రెషర్ ఉంటుంది. నువ్వు అంటే నీకుండే ఫ్యామిలీ నాకుంటుంది, నీకుండే పిల్లలు నాకుంటారు, కానీ యూ విల్ అట్లీస్ట్ హ్యావ్ అ ఛాన్స్ టు వర్క్ ఫర్ 60 ఇయర్స్. జాబ్ ఉంటుంది, రోల్ పెరుగుతూ ఉంటుంది, జీతం పెరుగుతుంది, యుల్ బీ మోర్ హ్యాపీ. కానీ మాకు అట్లా ఉండదు. అండ్ మెయిన్ థింగ్ ఐ థింక్ ఒక పాయింట్లో స్టార్టింగ్ లో ఐ థింక్ యుల్ ఎంజాయ్ ది లైమ్ లైట్ అండ్ స్టఫ్, బట్ స్లోగా ఇల్ స్టార్ట్ హిట్టింగ్ యు. అంటే ఈవెన్ ఇల్ బికమ్ అన్ ఇన్కన్వీనియన్స్ కొన్ని సార్లు. సో అదొక చిన్న ఇన్కన్వీనియన్స్ బాగుంటది విష్ణు. లైమ్ లైట్ అదృష్టవశాత్తు మనం చాలా మంది గుర్తుపట్టడం, లేకపోతే వచ్చి ఒక పిక్చర్ అడగడం అదృష్టం. ఎంతమంది దొరుకుతుంది ఆపర్చునిటీ. కానీ ఒక పాయింట్ తర్వాత ఫియర్ విల్ టేక్ ఓవర్. అంటే 5 ఏళ్ల తర్వాత ఏంది అన్న ప్లానింగ్ ఉండాలి. సో నేను ఈ పాయింట్కి వస్తున్నా. సో పీపుల్ హూ ఆర్ వాంటింగ్ టు చూస్ అ క్రియేటివ్ జాబ్ యాజ్ దర్ కెరియర్, యూ నీడ్ టు హ్యావ్ a beautiful plan or a retirement plan from the beginning of your career. Okay. You need to visualize. That's an interesting about what might happen after 10 or 15 years. Interesting, yeah. And అదే పాయింట్ లో అంటే మెంటర్ అనే రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. లైక్ మనం ఏ రోల్ చేసినా కూడా, లైక్ ఎటువైపు వెళ్ళినా కూడా మనకి మెంటర్ వాల్యూ ఇస్ నెక్స్ట్ లెవెల్. కరెక్ట్. సో ఇలాంటి అన్కన్వెన్షనల్ ఆల్టర్నేట్ కెరియర్స్ లో ద వాల్యూ ఆఫ్ మెంటర్ ఇస్ 3 folds. కరెక్ట్. ఇంకా ఇమెన్స్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మరి అది ఎలా అంటే ఒక పర్సన్ కి మెంటర్
చేయడానికి పీపుల్ విల్లింగ్ ఉండరు. బికాస్ ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఇప్పుడు ఒక ఎక్స్ సింగర్ ఉన్నాడు, ఒక న్యూ సింగర్ ఉన్నాడు, అతనికి నేర్పిస్తే అతను ఈయన కంటే పైకి వెళ్ళిపోతాడని ఒక ఫియర్ కంటే ఇంపార్టెంట్ దాన్ని యూ కెన్ కాల్ ఇట్ ఇన్సెక్యూరిటీ. ఇన్సెక్యూరిటీ అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ డ్రైవింగ్ ద సొసైటీ విష్ణు. అదే మారాలి, దానివల్ల మారాలి. ఎందుకంటే నువ్వు ఒక 10 ఏళ్ల తర్వాత నువ్వు వాడలేవు, అట్లీస్ట్ నీ విద్య వేరే టోన్లో బతుకుతుంది కదా. నువ్వు నేర్పించగలిగితే గంట కంటే గొప్ప పని నువ్వు ఏం చేయగలుగుతావు. ట్రూ, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ వే ఆఫ్ కాంట్రిబ్యూటింగ్ టు ద సొసైటీ. గాడ్ విల్ బి వెరీ హ్యాపీ. ట్రూ, విల్ బి బ్లెస్డ్. నువ్వు అట్లీస్ట్ నీ లోపల ఉన్న కళను ఇంకొకరికి నువ్వు ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నావు. 100%. గంట కంటే ఏముంటుంది ఇక. ఈ ఆలోచన రావాలి అందరికీ. చెప్పరు, నిజంగా నువ్వు అన్నది కరెక్ట్. సొసైటీలో 99% ఇన్సెక్యూర్గానే బతుకుతారు. పక్కన ఏమన్నా పోయినామంటే అన్నది నువ్వు అన్నది కరెక్టే, కానీ ఇంకా బాగా చేసి ఉంటే బాగుంటుండే. అది ఇన్సెక్యూరిటీ. ఎగ్జాక్ట్లీ. పొగిడితే ఎక్కడ దీన్నే పొగడాలి ఫస్ట్. కాక మస్తున్నావు కాక ఇవాళ, అరే ఏం కొన్నాడో ఏం బట్టలు వేసినా, ఇదా నేను యూఎస్ నుంచి మా అన్న తీసుకొచ్చిండ్రా, అరే మస్తుంది మా సర్లే కానీ అంటే వాడు ఎంజాయ్ చేస్తుంటారు అన్నట్టు. ఆ టెన్షన్ ఎంజాయ్ చేస్తాడు. అదే నువ్వు పక్కన గురించి చెప్పినావు అనుకో, నేను వేసిన దానికంటే మంచిగా అంటే బయటికి అనకపోవచ్చు, బట్ అది నీకు ముఖంలో రిఫ్లెక్ట్ అయిపోతుంది. అనేది మారాలి. అది అన్ఫార్చునేట్. ఈ ఇన్సెక్యూర్ ప్రతి దగ్గర ఉంటారు విష్ణు. ఎవ్రీ ఫీల్డ్ దెర్ ఇస్ ఇన్సెక్యూరిటీ. ఎందుకు వస్తుంది చెప్పది? అంటే ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజర్. యూ కెన్ సే దట్. అవును, ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజర్ అండ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ పేరెంటింగ్. చూడండి, నేను ఆడియన్స్ చెప్పాను పిల్లలని పాయింట్ లేదు, తల్లిదండ్రులు కరెక్ట్ ఉండాలి కదా ఫస్ట్. మనం ఏం నేర్పిస్తామో మన పిల్లలు నేర్చుకుంటారు. ట్రూ. నేను వ్యూవర్స్ చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళినా అన్న ఎప్పుడైనా బ్యాక్ టు పేరెంటింగ్ అన్నమాట. సో మీరు ఏ డిస్కషన్ పెట్టినా కూడా బ్యాక్ పేరెంటింగ్ లోకి. అలాంటి మా నాన్న ఏదైనా చేస్తే నన్ను కోపం చేస్తాడు. అంటే ఎందుకంటే మా నాన్న ఇంట్లో ఉన్నాడంటే స్క్రూలు అన్నీ టైట్ అవుతాయి. ఆ ఇల్లు కాలు ఇంట్లో పెట్టే ముందర ఫస్ట్ ఉన్నాడు అనగానే ఒళ్ళంతా దెబ్బకి ఇట్లా. అంటే అదేదో భయం అని కాదు, దట్స్ ద రెస్పెక్ట్. అదొక ప్రేమ. ఎందుకంటే ఐ టాక్ ఎవ్రీథింగ్ విత్ హిమ్. బట్ పప్పా ఇంట్లో ఉన్నారంటే అదొక ఆ ఇంటికే ఒక గౌరవం. ట్రూ. అట్లా పెరిగిన నేను. ట్రూ. ఇట్లానే పెరగాలి, ఇదే పద్ధతి. అరే మా అయ్య ఉద్రావా అవ్వా మా ఇంటికి పోయినాక మా ఇంట్లో లేని టైంలో నేను ఇంట్లో కూతా, మా ఇంట్లో బయటికి ఉన్నప్పుడు నేను ఇంట్లో ఉంటా, మా ఇంట్లో ఉన్నప్పుడు నేను బయట ఉంటా. సినిమాలో డైలాగ్ ఉంటుంది పెళ్లి చూపుల్లో. కౌశిక్ అంటే టైం అంటే కౌశిక్. మజాక్ బాగుంటాయి సినిమాల్లో ఉంది, కానీ దిస్ ఐడియాస్ డోంట్ వర్క్ ఇన్ ద రియల్ వరల్డ్. ట్రూ 100%. అంటే అదే ట్రెండ్ అవుతుంది అన్నట్టు. అవునవును, అది చూసి చాలా మంది ఫాలో కూడా అవుతారు. అవును. అంటే మీ ఇంట్లో ఆ డైలాగులు అంటే ఇట్ వాస్ ఎప్పుడు వచ్చింది పెళ్లి చూపులు? 2000. నన్ను తిట్టుకోకు, ఈ ఎగ్జాంపుల్ తీసినా అని జస్ట్ మజాక్, హసి మజాక్లో చెప్పిన. బట్ దెన్ ఇట్ డెఫినెట్లీ ఇస్. అంటే మనం గ్లోరిఫై చేస్తాం ఫాదర్ సన్ మధ్య రిలేషన్షిప్. చాలా అంటే గొడవ ఉంటే చాలా గ్రేట్ అన్నట్టు. అది అన్ఫార్చునేట్లీ అట్లా అయిపోయింది ఇవాళ. అరే నాన్నతో మంచిగా ఉండరా నాన్న, ఏ టైంకి ఏమవుతుందో తెలియదు. ఈ కోవిడ్ తర్వాత హెల్త్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి పెద్దోళ్ళకి. వాళ్ళు బతుకున్న టైంలోనే వాళ్ళని రెస్పెక్ట్ చేసి, వాళ్ళతో చిన్న మూమెంట్స్ స్పెండ్ చేసి, వాళ్ళతో ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడి రికార్డ్ చేసుకొని, వాళ్ళకి ఏదైనా చేయగలిగితే చేస్తే, రేపు వాళ్ళు లేని రోజున ఆ వాటితోటే బతకాలి మనం. వాళ్ళు లేని రోజున నువ్వు బాధపడితే ఏడ్చి మొత్తుకున్న వాళ్ళు రారు. దట్స్ ద హార్డ్ ట్రూత్. అన్ఫార్చునేట్లీ తల్లిదండ్రిని మించిన వాళ్ళు లేరు. అవును, 100%. తర్వాత నీ భార్య బిడ్డ, తర్వాతనే ఎవరన్నా నీకు నచ్చినా నచ్చకపోయినా. నీ పక్కన ఉండే ఫ్రెండ్స్, నీకు తిండి పెడితే నీ వృత్తి. ఈ మిగతా అంతా మసాలా. 100% చెప్తున్నా. అంటే మేబీ వీ కెన్ కాల్ ఇట్ ఎక్స్టర్నల్ నాయిస్, కానీ ఎక్స్టర్నల్ నాయిస్ అనొచ్చేమో. బట్ అంటే నీకు వాటికి కూడా టైం ఉంటే దే ఆర్ ఇంపార్టెంట్ విషయం. ఇవి చేసేవారు టైం అయిపోతుంది యాక్చువల్లీ. ట్రూ. ఆనెస్ట్లీ స్పీకింగ్, అంటే అందరికీ టైం ఇవ్వాలి. అండ్ అందరికీ ఎమోషనల్గా ఇన్వెస్ట్ చేయాలి. సో ఐ అగ్రీ విత్ యూ. అండ్ ఫైనలీ నాకు ఐ వాంటెడ్ టు ఆస్క్, అంటే ఎందుకంటే బికాజ్ రీసెంట్గా మన మాథ్యూ పెర్రీ, లైక్ ఐ హోప్ యూ వాచ్డ్ ఫ్రెండ్స్. సో మాథ్యూ పెర్రీ he died. సో ఇట్ షాక్డ్ అ లాట్ ఆఫ్ పీపుల్. సో అతను అన్నాడు అనమాట, నేను చనిపోయినప్పుడు పీపుల్ నన్ను చాండ్లర్ లాగా గుర్తు పెట్టుకోవద్దు, నేను ఎంతో మందికి ఒక ఇన్స్పిరేషన్. ఏది ఈ అడిక్షన్, ఆ అడిక్షన్ నుంచి ఎంతో మందిని బయటికి తీసుకొచ్చా, నేను ఎన్నో గుడ్ డీడ్స్ చేశా, అలా గుర్తుపెట్టుకోవాలి అని ఒకటి చెప్పాడు. సాడ్ పార్ట్ ఏంటంటే ఎవ్రీ ఆర్టిస్ట్కి
పీపుల్ రికగ్నైజ్ దెమ్ యాజ్ సంథింగ్ దెవ్ డన్. మిమ్మల్ని మేబీ ఒక ఫ్యూ ఇయర్స్ ఏ హుకుం చేసింది, దినకర్ తెలుసా అంటే దినకర్ హుకుం చేశారు చూడు అనేది ఉంటుంది. సో ఆర్ యూ హ్యాపీ అబౌట్ ఇట్, లేదా యూ వాంట్ టు మేక్ షూర్ యూ బిల్డ్ అ బ్రాండ్ అబౌట్? I'm really happy with whatever I got, Vishnu. Okay. నాకంటే డెఫినెట్లీ ఇంకా గోల్స్ ఉన్నాయి, Hmm. కానీ అది చేస్తేనే హ్యాపీ అని ఏం లేదు. నేను ఉన్నదంతా ఐఎమ్ వెరీ హ్యాపీ. Okay. ఎందుకంటే నేను ఎలీజియం పెట్టిన తర్వాత మొన్న కూడా రీసెంట్లీ నన్ను ఇంటర్వ్యూ ఐ సెడ్ వెన్ ఐ రిటైర్ ఐ వాంట్ టు రిటైర్ యాజ్ ద బెస్ట్. ఒకప్పుడు ఎలీజియం అని ఒక బ్యాండ్ ఉంటుండే, దానిలో డీకే అని పాడుతుండే రాబాయ్, అది టైం అని అన్న మాట వచ్చిన రోజు ఈ జిందగీ చాలు. థింక్ దట్స్ ద షో. వెరీ నైస్. థ్యాంక్స్ a lot. I spoke my heart out and I hope you had a good time too. A lot. అంటే ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ యూ. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ పాడ్కాస్ట్ ఆర్ ఆల్ అబౌట్ లెర్నింగ్ ఈచ్ అదర్ స్టోరీ. నేను ఏదో సింగర్ అయిపోవాలని కాదు, బట్ అదే సింగింగ్ అనే దాన్ని ప్రతి ఫామ్ లో పెట్టుకొని వీ కెన్ ఇంకల్కేట్ ద సేమ్ థింగ్ ఇన్ అవర్ బికాస్ ఎనీ స్ట్రీమ్ ఇస్ వర్క్ ఫర్ ఎనీబడి. అంతే. కాబట్టి నువ్వు సింగింగ్ అనే కాదు, దేంట్లోనైనా అదే ద రూల్స్ ఆర్ ద సేమ్. 100%. వెరీ నైస్ విష్ణు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ ఆన్ యువర్ షో అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ. అండ్ ఇంకా ఇట్లా చాలా పాడ్కాస్ట్ చేయాలను. ఐ రియలీ హోప్ సో ఐ డూ దట్. అండ్ మీరు కూడా లైక్ ఐ హోప్ యూ లుక్ ఎట్ ఆర్ నా స్టార్ట్అప్ LadderGuru. సో ఐ థింక్ బికాజ్ అది ఇట్స్ ఆల్వేస్ బీన్ మై డ్రీమ్, బికాజ్ నా స్టోరీ కూడా ప్రాపర్ గా దాంతో కనెక్ట్ అవుతుంది. నేను బీటెక్ చేసా, ఐ వాంటెడ్ టు గో ఇన్ టు స్పోర్ట్స్. సో నాకు మెంటర్ వాల్యూ కానీ ఇలా సపోర్ట్ సిస్టమ్ కానీ అందరికి ఉండదు. సో అలాంటిది మనం వీ షుడ్ బీ ఏబుల్ టు ప్రొవైడ్ అనే ఒక చిన్న థాట్ తో ఐ వాంటెడ్ టు స్టార్ట్ సంథింగ్. అండ్ so nice of you because you want to create, you want to make a change or you want to contribute to the society. Viewers andarki want to do something about it. A very genuine thought. Yeah. Wishing you very all the best, Vishnu. Thanks a lot, Anna. Thank you. And thanks for your time and patience, viewers. థ్యాంక్ యూ. మేము ఏదో షార్ట్ డిస్కషన్ చేద్దాం అనుకున్నాము, అండ్ నా ఫస్ట్ పాడ్కాస్ట్, సో తెలియకుండా ఎంత అయిందో ఇంకా చూడలేదు, బట్ 100% 1.5 hours అయి ఉంటుంది. సో బ్యూటిఫుల్ కన్వర్సేషన్. అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ థ్యాంక్స్ అలాట్ వ్యూవర్స్. లాస్ట్ వరకు చూసుంటే థ్యాంక్ యూ. అండ్ మీరు కనుక లైక్ ఇఫ్ యూ see it till the last, just look at our Instagram and all other social media. We are under the tag LadderGuru, and idi I forgot to mention the name of our podcast, so we're calling it Growth Pod anamata. So rookie mistake, so next time nunchi I'll make sure I tell it in the start. Yeah. So all the viewers, please support Vishnu, please support LadderGuru, and I really like the name. It's called Growth Pod. Yeah. Please do subscribe to their channel and yeah, I think आज के लिए काफी है. Yeah. Dose ek hai. Yeah. Thank you guys. Thank you.